నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 142వ ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్లి గారు, వక్ఫ్ చట్టం గురించి చాలా వరకు మనం నేషనల్ రౌండప్లో మాట్లాడుతూనే ఉన్నాము. అనేక అంశాలు, ముఖ్యంగా కేరళలో జరుగుతున్న అంశాలు కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ విషయంలో ఉన్న డిస్ప్యూట్స్ కావచ్చు, అండ్ ఈ కొత్త చట్టము, ఆ చట్టం గురించి జరిగిన చర్చ అన్నీ మాట్లాడాము. ఇప్పుడు లాస్ట్కి సుప్రీంకోర్టు లోకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి ధర్మాసనం లేదా న్యాయమూర్తులు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇవాళ సంచలనం సృష్టిస్తున్నాయి. అంటే అందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ వక్ఫ్ చట్టాన్ని సుప్రీంకోర్టు ఒకవేళ తిరస్కరిస్తుందా, దీని గురించి ఒకవేళ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తుందా అనేది ఒక చర్చ నడుస్తోంది. అఫ్కోర్స్ పార్లమెంట్ పాస్ చేసిన దాన్ని వీళ్ళు కేవలం ఇంటర్ప్రిట్ చేయగలరు, అండ్ దీన్ని ఆపే అధికారం ఉందా లేదని ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు, సిజేఐ దగ్గర నుంచి మిగతా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల్లో మొట్టమొదటి అంశం ఒకటేమన్నారంటే, ఈ బోర్డులో నియామకాలకు సంబంధించి హిందువుల్ని వక్ఫ్ బోర్డులో ఉంచాలన్న ఈ చట్టము చెబుతున్నది. బట్ అదేవిధంగా ఎండోమెంట్స్, హిందువులకు సంబంధించిన ఎండోమెంట్స్ బోర్డులో ముస్లింలు పెడతారా అని సేమ్ ఓవైసీ స్టేట్మెంటే అక్కడ న్యాయమూర్తుల నోటి నుంచి కూడా వచ్చింది. యాక్చువల్లీ సేమ్ ఇంచుమించు. సరే, దాని గురించి ఒక చర్చ ఉంది. రెండోది ఏంటంటే, వక్ఫ్ బై యూజర్ గురించి మాట్లాడుతున్నారు. సరే, నేను ఇప్పుడు ట్విట్టర్లో వీటిల్లో చూస్తుంటే కొన్ని బ్రేకింగ్ న్యూస్లో, కొన్ని న్యూస్ ప్లాట్ఫామ్స్ వీటిల్లో వస్తున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ దీని గురించి ఒక ఇంటరీమ్ స్టే ఇవ్వలేదు కానీ, అసలు కోర్టు దీన్ని ఆపలేదు కానీ, బట్ మిగతా ఏదైతే స్టేటస్ కో ఉందో, వక్ఫ్ ప్రాపర్టీస్ విషయంలో డిస్ప్యూట్స్గా ఉన్నవి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ టేక్ ఓవర్ చేయకుండా కొంత ఆగాలి నెక్స్ట్ హియరింగ్ వరకు అని చెప్పినట్టుగా నేను చదువుతున్నాను. ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తర్వాత, బట్ ఓవరాల్గా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ని మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్పారో చెప్పండి సార్. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 యాక్చువల్లీ 2024 పాస్ అయింది 2025. ఈ యాక్ట్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. రెండు మేజర్ థింగ్. ఒకటి ముసల్మాన్ యాక్ట్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఒక యాక్ట్ ఉంది. అవును, దాన్ని మొత్తం స్క్రాప్ చేసేసారు. దానిలోని పాత చట్టాలు ఉన్నాయని. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేశారంటే, నెహ్రూ టైంలో ఒకటి, దాని తర్వాత 3 సార్లు జరిగిన మార్పులు, దాని తర్వాత నరసింహరావు గవర్నమెంట్ టైంలో జరిగిన 1995లో, దాని తర్వాత 2013లో ఎలక్షన్కి 6 నెలల ముందు చట్టాన్ని మార్చిన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. వీళ్ళు చేసిన చట్టాల్లోనే ఈ మొత్తం గొడవ మొదలైంది. ఆ మార్పులు మొత్తం చేంజ్ చేశారు కంప్లీట్గా. కొన్ని కేసులు పార్షియలీ చేంజ్ చేశారు మోదీ గవర్నమెంట్. నా ఒపీనియన్ ప్రకారం మోదీ గవర్నమెంట్ దాన్ని మొత్తం స్క్రాప్ చేసి పడేయాలి ఉండే. ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చేది పెద్ద తప్పు. వక్ఫ్ యాక్ట్ అనేది యాక్టే మొత్తం పడేసి కొత్తగా యాక్ట్ తీసుకొచ్చేది బాగుంటుంది. అమెండ్ చేయకుండా బెటర్. ఎనీవే చేశారు, బాగానే చేశారు. కంప్లీట్ 100% సర్జరీ కాకపోతే కూడా 50% సర్జరీలు సక్సెస్ఫుల్ అయిపోతున్నారు. దాని తర్వాత ఆబ్వియస్లీ లీగల్ ఛాలెంజెస్ వస్తుంది తెలుసు. చాలామంది కావాలని చెప్పి కాంపిటీషన్, ఓవైసీ, అక్కడ డిఎంకే, ఇక్కడ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, మమతా బెనర్జీ, ఎవరు రోడ్డు మీద పోతున్నాడు కూడా కేసు సుప్రీంకోర్టులో లేశారు. సో సుప్రీంకోర్టు ఆ కేసు నిన్న వచ్చింది సుప్రీంకోర్టులో. దాంట్లో డెఫినెట్గా ఏం రికార్డ్ జరిగింది, టేకెన్ ఇట్ ఆన్ రికార్డ్ అనమాట. ఏం జరిగింది, ఎందుకని 2-3 జడ్జ్ బెంచ్, జస్టిస్ ఖన్నా ఇస్ ద మెయిన్ పర్సన్. వాళ్ళు నిన్న ఒక హియరింగ్ పెట్టారు. సాయి గారు, చట్టం బాగానే ఉంది, చట్టంలో ప్రాబ్లమ్స్ 2-3 ఉన్నాయి, కానీ చట్టం యాజ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ బ్యాడ్. వీళ్ళేమనుకున్నారంటే మొత్తం చట్టంలోనే స్టే చేసేస్తారు. అది కాలేదు. నిన్ననే ఒక ఆర్డర్ డిక్టేట్ చేయడానికి పోయారు జస్టిస్ ఖన్నా, బట్ హీ వాజ్ స్టాప్డ్ బై సాలిసిటర్ జనరల్ సెయింగ్ యూ కెనాట్ స్టాప్ ద యాక్ట్ ఆఫ్ ఎ పార్లమెంట్. పార్లమెంట్ సుప్రీం. అది మనం ఇవాళ కూడా చూసాం. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓపెన్గా, కోర్టులు మా దాంట్లో వచ్చి పుల్లలు పెట్టకూడదు మమ్మల్ని, ఇఫ్ యూ డూ దట్ వీ విల్ డూ ద సేమ్ టు యూ. మంచి స్టేట్మెంట్ యాక్చువల్లీ. ఈ కోర్టులు లేనిపోయిన అన్ని, ఎందుకంటే మనం దీంట్లో ఎగ్జాంపుల్ తర్వాత కూడా చూసుకోవచ్చు. ప్రెసిడెంట్కి చెప్పిన ఆర్డర్లు ఏంటి, గవర్నర్కి చెప్పిన ఆర్డర్ ఏంటి, కానీ మనం వీ విల్ కీప్ అవర్ టు దిస్ పర్టికులర్ కేస్ అనమాట. సో వాట్ డిడ్ సాలిసిటర్ జనరల్ ఇవాళ కేసు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, సార్ దీంట్లో 2 పాయింట్సే మీరు తీసుకున్నారు. యాక్చువల్లీ అమిత్ షా గారు ఆడిన చాలా మంచి గేమ్ ఇది. వీళ్ళ మెయిన్ ఆబ్జెక్షన్ ఏముండే అంటే, ఒకసారి వక్ఫ్ అని చెప్తే ఛాలెంజ్ చేయడానికి అథారిటీ ఉండకూడదు. ఇప్పుడు దాకా అదే ఉండే కదా, కేవలం ట్రిబ్యునలే ఉండేది. కోర్టు కూడా వెళ్ళడానికి లేదు, కోర్టు వెళ్ళలేరు మీరు. అవును, అది ఆ చట్టం తీసుకొచ్చారు. అది అన్నిటికంటే పెద్ద మార్పు. కానీ మీరు దాని మీద ఫైట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు అదే మాట చెప్తే సుప్రీంకోర్టు తన్ని బయట పంపిస్తారు. యు ఆర్ నాట్ గివింగ్ ద పర్సన్ ఎ ఛాన్స్ టు డిఫెండ్ himself or herself. No, that chance is there.
సో వీళ్ళు 2 పాయింట్ మీద జడ్జెసే చెప్పారు, వాళ్ళేం అడగలేదు. మన జడ్జెస్ అంటే ఎంత ఓపెన్ హార్టెడ్ అంటే రండి మళ్ళీ హిందూ రామ జన్మభూమికి మీరు ప్రూఫ్ తీసుకురండి, రాముడు బతుకున్నారు, లేకుంటే అక్కడ టెంపుల్ ఉందని ప్రూఫ్ చూపించండి అని చెప్పిన అదే జడ్జెస్, అంటే ఆ జడ్జెస్ కాదు అనుకోండి, ఇంక మిగతా వాళ్ళు అంటున్నారు 600 సంవత్సరాల పైన, 1000 సంవత్సరాల పైన, 2000 సంవత్సరాల పైన ఎక్కడ ఉంటుందండి ప్రూఫ్ అని అంటున్నారు. అంటే డబుల్ స్టాండర్డ్స్ ఇక్కడ. రామ జన్మభూమికి ఏమో ఒక స్టాండర్డ్, అండ్ ఇక్కడ మిగతా అసెట్స్ వచ్చినప్పుడు ఇంకో స్టాండర్డ్. సరే, వీ విల్ లివ్ విత్ దాట్, ఎందుకంటే మన దగ్గర సెక్యులరిజం చాలా ఎక్కువైపోయింది. అండ్ బిలీఫ్ అది నమ్మకానికేమో ప్రూఫ్ కావాలి, అదే ఇక్కడేమో ప్రాపర్టీకేమో పేపర్లు అక్కర్లేదు. సో జడ్జెస్ నిన్న దాంట్లో కొంచెం చాలా అరగెంట్గా మాట్లాడారు, ఇవాళ దిగొచ్చారు కొందరు. అంతే ఏం జరిగిందో తెలియదు. రాత్రి చాలా ఊహగానే నడుస్తుండే, మోదీ గవర్నమెంట్ మీట్ అయ్యారు, క్యాబినెట్ మీట్ అయింది, అది ఇది అని చెప్పేసి చాలా రూమర్స్ వచ్చింది, ఏం జరగలేదు. అది కొత్త ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ గురించి ఉండొచ్చు. దీంట్లో 2 మెయిన్ పాయింట్స్ అయ్యారు. ఒకటి వకఫ్ బై యూజర్, నెక్స్ట్ కమిటీస్, కౌన్సిల్ ఒకటి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో వకఫ్ బోర్డు. ఫస్ట్ తీసుకుందాం, వకఫ్ బోర్డులో ఎందుకు నాన్ ముస్లిమ్స్ని పెడుతున్నారని. అది కూడా ఇద్దరినో చెప్పారు అంతే. దాంట్లో నాన్ ఎగ్జిక్యూటివ్, సపోజ్ దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలని కంపల్సరీ. మీరు ఎప్పుడు ముస్లిం ఐఏఎస్ ఆఫీసర్నే పెడతారా దాంట్లో? హిందూ కూడా కావచ్చు కదా రేపు. హిందూ ఐఏఎస్ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్కి దానికి సంబంధం లేదు. సో నిన్న చీఫ్ జస్టిస్ అడిగినప్పుడు ఐ థింక్ సాలిసిటర్ జనరల్ చాలా సాలిడ్ జవాబు ఇచ్చారు. మీరు ముస్లిమ్సే కూర్చోవాలి డిస్ప్యూట్ డిసైడ్ చేయడానికి అని చెప్పినప్పుడు మీరెందుకు వింటున్నారు ఈ కేసు, మీరు ముస్లిం కాదు కదా అని అడిగారు. వై ఆర్ యూ హియరింగ్ దిస్ కేస్? ట్రిబ్యునల్ అంటే ఏంటి చేస్తారు, వకఫ్ బోర్డులో మొత్తం ముస్లిమ్స్ ఉంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు ఏం కావాలని చెప్పి. ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు మీరెందుకు డిసైడ్, మీరు ఈ కేసులో మేము కూర్చున్నప్పుడు సెక్యులర్ అయిపోతామంట. దిస్ ఇస్ జస్టిస్ ఖన్నా సెడ్ దిస్. మేము ఈ ధర్మాసనంలో కూర్చున్నప్పుడు సెక్యులర్ అయిపోతాం. అది ఎట్లండి? ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ బట్టలు మార్చుకుంటారా? అప్పుడు ఒక గుడికి వెళ్తారు కదా, అప్పుడు సెక్యులర్ లేరా మీరు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ మీన్స్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ గాడ్. దన్ వన్ డెఫినేషన్ ఆఫ్ దీస్ పీపుల్. నో, ఐ బిలీవ్ అండ్ హిందూ అని చెప్పకూడదు. హిందూ అని చెప్తే కమ్యూనల్, నాన్ హిందూ అని చెప్తే సెక్యులర్. దిస్ ఇస్ అనదర్ డెఫినేషన్. కరెక్ట్. యాక్చువల్ డెఫినేషన్ రెండు కాదు. ఇది ఇంగ్లాండ్లో మొదలైంది. వేర్ ఈ ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ అని వాళ్ళది, మన రాజ్యసభ లాగా, అక్కడ బిషప్స్లో వచ్చి కూర్చుంటారు. అవును. ఇప్పుడు కూడా ఆలోచించారు, మన దాంట్లో కొంత స్వామిని తీసుకెళ్ళి కూర్చోబెడితే, కొన్ని శంకరాచార్య మన ఆచార్యులు పెద్దవాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఎంత గొడవ చేస్తారు. 2 సీట్లు 3 సీట్లు పెడితే చర్చిని, గవర్నమెంట్ని దూరం చేసేది సెక్యులర్. సో వాట్ హ్యాపెన్ వాజ్, ఈ బిషప్స్ అక్కడ కూర్చొని వాళ్ళ పని ఏం లేదు కదా, పుల్లలు పెడుతూనే ఉన్నారు గవర్నమెంట్కి, బ్రిటిష్ గవర్నమెంట్కి. లాస్ట్ వాళ్ళకి పిచ్చి పట్టేస్తుంది. ఐ డోంట్ రిమెంబర్ విచ్ గవర్నమెంట్ ఇట్ వాస్. వాళ్ళు అన్నారు, మీ పని మీరు చూసుకోండి, గవర్నమెంట్ మేము నడిపిస్తాం, యూ లుక్ ఆఫ్టర్ రిలీజియస్ అఫైర్స్, మేము మీ దాంట్లో వచ్చి పుల్లలు పెట్టాం, మీరు ఇక్కడ వచ్చి పుల్లలు పెట్టకండి. దట్ వాజ్ సెక్యులరిజం, ఒరిజినల్ డెఫినేషన్. కానీ మన దేశంలో సెక్యులరిజం డెఫినేషన్ మార్చేశారు. సెక్యులరిజం డెఫినేషన్ ఏంటంటే ముస్లిం మిగతా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, హిందువులు చేయకూడదు. ఓకే, యూ కాంట్ క్లెయిమ్ ఎనీథింగ్. ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు మనమే అడిగాం, మన దగ్గర పాత ప్రూఫ్ ఉంది, ఇది ఒక సంబల్లో మస్జిద్ ఉండే, మా గుడి ఉండే, గుడిని పలగొట్టి మస్జిద్ చేశారు. కాశీ విశ్వనాథ్ కూడా సేమ్ థింగ్, జ్ఞాన్వాపిది. అప్పుడు వీళ్ళేమంటున్నారు, అదే జడ్జిలు ఏమంటున్నారు, ఎందుకు అంత పాత దానికి వెళ్తున్నారు, వై డూ వాంట్ టు టేక్ అప్ సచ్ ఓల్డ్ థింగ్స్, అయిపోయింది కదా అంత హిస్టరీ మర్చిపోండి అని. అంటే వాళ్ళకు ఒక చట్టం, వీళ్ళకి ఒక చట్టం. ఈ కేసులో కూడా దిస్ కేస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ హర్డ్ బై ద సుప్రీం కోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైకోర్టు లెవెల్ నుంచి రావాలి. అది అడిగారు నిన్న సుప్రీంకోర్టులో, చీఫ్ జస్టిస్ అడిగారు, ఇది హైకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు, డైరెక్ట్ సుప్రీంకోర్టుకి ఎందుకు వస్తున్నారు. ఇప్పుడు మీరు నేను ఒక ప్రాబ్లం ఉంటే సాయి గారు, మనం సుప్రీంకోర్టుకి వెళ్తే నన్ను అడిగారు చీఫ్ జస్టిస్, ఒక నా కేసులో 2018లో ప్రొటెక్షన్ కోసం వెళ్ళాను, కేరళ నుంచి నన్ను చంపేస్తారు అని చెప్పేసి ధమ్కి ఇచ్చిన దానికి నేను వెళ్ళాను, ఐ టుక్ ప్రొటెక్షన్. జస్టిస్ లలిత్ అండ్ జస్టిస్ పరాశర్, యూయూ లలిత్, వాళ్ళే అది అడిగారు ఫస్ట్ నా దగ్గర, లాయర్ దగ్గర అడిగారు, సౌరభ్ ఉపాధ్యాయ దగ్గర, వై డింట్ యూ గో టు కేరళ హైకోర్ట్, వై ఆర్ యూ కమింగ్ హియర్ డైరెక్ట్లీ. సో మై లాయర్ సెడ్, సార్, వన్ ఓనం టైమ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ 2018లో, సో కోర్ట్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్, వెకేషన్ బెంచ్ ఉంది అంతే. సెకండ్, ఆయన అక్కడ ఉంటే ఆయన చంపేస్తారు, ధమ్కి ఇచ్చినారు, సురేష్ కోచర్లు చంపేస్తారని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు. హౌ కెన్ ఈ బి దేర్? దెన్ సెడ్ ఓకే ఫైన్, విల్ లిసన్ దట్. అంటే ఈ కేసులో కూడా అంతే కదా, వితౌట్ గోయింగ్ టు హైకోర్ట్ యూర్ డైరెక్ట్లీ కమ్ టు సుప్రీం కోర్ట్. ఇదే కేసులో మిస్టర్ జైన్ ఇస్ దేర్, వన్ హిందూ అడ్వకేట్, యూ రిమెంబర్ దట్, మన రామ్ జన్మభూమి కేసులో కూడా అతను చాలా ఫేమస్ జ్ఞాన్వాపిలో. హీ పుట్ అవుట్ ట్వీట్, ఇవాళ పొద్దున ఒక ట్వీట్ చేశారు, మేము ఇదే మ్యాటరు హైకోర్టులో అప్పీల్ చేస్తే హైకోర్టు మా అప్పీల్ని మొత్తం కొట్టపడేస్తుంది,
ఏదో ఇంకొక హిందూ దాని ప్రకారం ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం ఛాలెంజ్ చేసినప్పుడు వెన్ యూ వెంట్ టు సుప్రీం కోర్ట్ రెఫ్యూజ్ టు హియర్ ద కేస్. మేము అసలు మీ కేసే వినమని చెప్పిస్తారు. అదే సుప్రీంకోర్టు వీళ్ళ కేసు వచ్చినప్పుడు వకఫ్ బోర్డ్ కేసు తీసుకున్నారు ఇమీడియట్గా. అదే ఎట్లా అవుతుంది సాయి గారు? దట్ యూ విల్ రెడీ టు లిసన్ టు దిస్ కేస్, మిగతా కేసు మీరు పక్కన పెట్టేస్తున్నారు. లక్షల కేసు పెండింగ్ ఉన్నాయి, మీకు దీని మీద ఎంత ఇంట్రెస్ట్ ఏంటి? ఆబ్వియస్లీ జడ్జెస్ ఏమనుకుంటారంటే వాళ్ళే దేశం నడిపిస్తున్నారు. టైమ్ హెస్ కమ్ ఫర్ ద మోదీ గవర్నమెంట్ టు పుట్ ఎ స్టాప్ టు దట్. వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ చెప్పిన పొజిషన్ చాలా క్లియర్. ఆయన భయపడ్డారు ఎవరిని. మోదీ గారు బికాజ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈ కెనాట్ సే ఆల్ దట్, మొత్తం చెప్పలేరు ఆయన. కానీ ఈ కేసులో కూడా సాయి గారు ఇట్స్ వెరీ వెరీ క్లియర్. చట్టాన్ని ఎక్కడ వీళ్ళు కొత్త రూల్ తీసుకొచ్చాడు పార్లమెంట్లో, యూ కెనాట్ స్టే ఇట్. పార్లమెంట్ ఇస్ సుప్రీం, దే ఆర్ ద ఫస్ట్ థింగ్. చట్టం తీసుకురావడం వాళ్ళ పని, కరెక్ట్. చట్టం చేయడం కాదు సుప్రీంకోర్టు పని. దే కెన్ ఓన్లీ ఇంటర్ప్రెట్, ఏమైనా వైలేషన్స్ జరిగిందా దాన్ని బట్టి వాళ్ళు దే కెన్ ఆన్ దట్ స్పెసిఫిక్ పాయింట్ ఓన్లీ. కానీ ఇక్కడేం జరిగిందంటే మొత్తం దే వాంట్ అ కంప్లీట్ స్టే ఆర్డర్. అదైతే మీకు రాదు ఎట్లయినా. చీఫ్ జస్టిసే చెప్పారు దెర్ ఆర్ మెనీ గుడ్ పాయింట్స్ ఇన్ దిస్, చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి కొత్త చట్టంలో. కానీ కొన్ని పాయింట్స్ ప్రాబ్లం ఉంది. ఈ 2 పాయింట్ మేము ఇప్పుడు చెప్పింది. ఒకటి, ఫస్ట్ వాజ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద కౌన్సిల్. హిందువుల్ని పెట్టకూడదు అని చెప్పారు. నౌ దే హావ్ స్టేట్ దమ్. హిందువులు ఎందుకు పెడుతున్నారు కమిటీలో? అది ఎవరు అడగట్లేదు. ఎందుకు వకఫ్ బోర్డులో హిందువులు పెడుతున్నారు, 2 హిందువులు ఎందుకు పెడుతున్నారు అంటే హిందూ ప్రాపర్టీస్ కూడా టేక్ ఓవర్ చేసుకుంటున్నారు. హిందూ ప్రాపర్టీస్, అది మీ ల్యాండ్ ఉండొచ్చు, నా ల్యాండ్ ఉండొచ్చు, మీ ఇల్లు ఉండొచ్చు, నా ఇల్లు ఉండొచ్చు, గుడి ల్యాండ్ ఉండొచ్చు, గుడియే ఉండొచ్చు. మొత్తం ఒక విలేజ్ని తీసుకెళ్ళిపోతున్నారు, గ్రామం గుంజుకుంటున్నారు. అప్పుడు హిందువుల కమిటీలో ఉంటే దెర్ ఇస్ అ బ్యాలెన్స్ ఉంటుంది. దే కెన్ ట్రై అండ్ డిఫెండ్ ద హిందూస్ సెయింగ్ మీరు చేస్తుంది తప్పని చెప్పి వకఫ్ బోర్డుకి చెప్పొచ్చు. కానీ వీళ్ళేమంటారు, కాదు మీరు అక్కడ కూర్చో. సుప్రీంకోర్టు క్వశ్చన్ నిన్ను అడిగారు, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు ముస్లిమ్స్ కూడా కూర్చోబెడతారా హిందూ తిరుపతి తిరుమల అని చెప్పలేదు, హిందూ ట్రస్ట్లో కూర్చోబెడతారా ముస్లిమ్స్ని అడిగారు. ఆల్రెడీ ఉన్నారు, 7 కేసులు ఉన్నాయి ఇప్పుడు అట్లనే, వేర్ ముస్లిమ్స్ హావ్ బీన్ అపాయింటెడ్ హిందూ ట్రస్ట్. సరే అది జరిగిపోయింది, ఉండని పక్కన. నేను ఒక మాట అంటాను, ఎస్, నేను ట్వీట్ కూడా చేశాను, చాలా వైరల్ అయింది అది. ఐ సెడ్ ఎస్ వీ విల్ టేక్ ఇట్, ఐఎమ్ నోబడీ టు టెల్ ద చీఫ్ జస్టిస్, బట్ నేను చెప్పాను మేము తీసుకుంటామండి, మా ట్రస్ట్లో వీ విల్ టేక్ అ ముస్లిం యాజ్ ఆర్ బోర్డ్ మెంబర్. కానీ ఒకటే ఈక్వాలిటీ ఉండాలి కదా. మీరు వకఫ్ బోర్డుకి ఇచ్చిన పవర్స్ మాకు కూడా ఇవ్వండి. ఏది, ఆ జగ మాది, ఇట్లా చేయి చూపించేసి చెప్పేశారు, చార్మినార్ మాది, దాని చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా మాది అని చెప్పేసి ఏమవుతుంది, భాగ్యలక్ష్మి కూడా కింద ఉంది, అక్కడ ఉంది కదా పక్కన, ఇది ఏరియా అంతా అక్కడ రాదు. ట్రస్ట్, నిన్న సాయి దీపక్ గారు కూడా చాలా మంచి ఒక టాక్లో అన్నారు నిన్న, ట్రస్ట్ ఈజ్ ఓన్లీ మెయింటైనింగ్ ద టెంపుల్, నాట్ ద రియల్ ఎస్టేట్. ఇక్కడ వీళ్ళు ఏం మెయింటైన్ చేయట్లేదు. ఇంత పెద్ద వకఫ్ బోర్డు అంటారు. అదే నిన్న కూడా ఛాలెంజ్ చేశారు ఎవరో, ఒక్క హాస్పిటల్ కట్టారా వీళ్ళు? ఇంత ఆస్తుంది, 9 లక్షలు 10 లక్షలు 24 లక్షల ఏకర్లు అంటున్నారు. వీళ్ళు ఏం చెప్పారు? ఒక స్కూల్ కట్టారా? మద్రసాలు నడిపిస్తున్నారు, స్కూల్ కట్టారా? ఒక హాస్పిటల్ కట్టారా? మీరు మాకు సక్కర్లేదండి, ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ పెట్టుకోండి కావాలంటే, నో ప్రాబ్లం. స్కూల్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, స్కూల్ ఓన్లీ ఫర్ కాలేజెస్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ చేసుకోండి, ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. కానీ అది చేయరు. ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ కూర్చుని దాని మీద ఎంత ఆదాయం వచ్చింది మీకు చెప్పండి. అది ఛాలెంజ్ వకఫ్ బోర్డ్ తెలంగాణ. మీకు ఎంత ఆదాయం, మీకు దగ్గర ఎంత ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ మీద మీకు ఎంత ఆదాయం వచ్చింది? ఎందుకంటే ఉన్న ప్రాపర్టీ నుంచి ఆదాయం రావాలి కదా. అఫ్కోర్స్ గ్రేవ్ యార్డ్ దాంట్లో ఆదాయం రాదు మీకు, దర్గాలో రాదు, దర్గాలో కూడా వస్తుంది, కలెక్షన్ ఉంటుంది, ముతావలి ఉంటాడు అక్కడ, కలెక్షన్ రావాల్సింది. మాస్క్లు ఎంత వచ్చింది మీకు డబ్బులు, మీరు క్యాల్కులేట్ చేశారా? క్యాల్కులేట్ చేయలేదు, డొనేషన్ ఇచ్చి ఉంటారు ఎవరైనా. అది కాకుండా ప్రాపర్టీస్, లక్షలు పడుతుంది ప్రాపర్టీస్, దానికి రెంట్కి ఇస్తున్నారు. రెంట్ ఎంత ఇస్తున్నారు? 10 రూపాయలు 15 రూపాయలు పాత రెంటు, ఏదో నువ్వు 100 సంవత్సరాల ముందు వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు ఇచ్చి. సాయి గారు ఇదంతా మొత్తం ఒక మాఫియా. దాన్నే మోదీ గవర్నమెంట్ ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ చేశారు. సో ఇప్పుడు జరిగిన, జస్ట్ టు బ్రింగ్ ద స్టోరీ షార్ట్, వకఫ్ బై యూజర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సాయి గారు. ఇది ఫస్ట్ నెహ్రూ తీసుకొచ్చారు, వకఫ్ బై యూజర్. అక్కడి నుంచే కుట్ర మొదలవుతుంది కాంగ్రెస్ వాళ్ళది. ఓకే, వకఫ్ బై యూజర్ ఏంటంటే, నేను ఒక ప్లేస్ వాడుకుంటున్నాను. మనం బాంబేలో వింటాం ఎప్పుడు ఈ కేసులు, ఒకడు వచ్చి 15 సంవత్సరాలు ఒక ఫ్లాట్లో ఉన్న తర్వాత వాడు ఖాళీ చేయడు, వాడు అంటాడు నాది ఇది అంటాడు. అంటే చాలా కేసెస్ ఉన్నాయి ముంబైలో. ఇది కూడా అంతే. మీరు ఒక ఓపెన్ ప్లేస్ ఉంది సాయి గారు, అక్కడ ఈద్గా ఉందని చెప్పి వీళ్ళు వచ్చి రంజాన్ రోజు, బక్రీద్ రోజు, లేకుంటే ఇంకేదైనా రోజులు వచ్చి నమాజ్ చేస్తారు. ఫ్రైడే రోజు ఖాళీ గ్రౌండ్ అది.
అక్కడ పొద్దున పూట పిల్లలు ఆడుకుంటారు, సాయంత్రం పూట పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు, ఏదో ఒక రోజు వీళ్ళు వచ్చి నమాజ్ చేసుకుంటారు. వీళ్ళు చూస్తారు సెకండ్ టైం నెక్స్ట్ ఫ్రైడే ఇంకోసారి నమాజ్ చేస్తారు. అదే గ్రౌండ్లో గణపతి ఉత్సవాలు చేస్తారు. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్, 2-3 సంవత్సరాల తర్వాత దే విల్ పుట్ అన్ అప్లికేషన్ సేయింగ్ మేము ఇక్కడ నమాజ్ చేస్తున్నాం మేము రెగ్యులర్గా, సో దిస్ హ్యాస్ బి డిక్లేర్డ్ యాజ్ అ వక్ఫ్ ప్రాపర్టీ. కరెక్ట్. ఎస్ అని చెప్పి అప్రూవ్ చేసేస్తారు వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బై యూజర్, ఆల్టర్నేట్ గవర్నమెంట్, అది దానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్తో సంబంధం లేదు. ల్యాండ్ మీద రికార్డు ఉందా? రికార్డు లేదు. కాగితాలు ఉన్నాయేమన్నా? కాగితాలు లేవు. రిజిస్టర్ చేసిందా? రిజిస్టర్ చేయలేదు. కానీ మా ల్యాండ్. ఇది వక్ఫ్ బై యూజర్ అంటారు. సో దిస్ డిస్ప్యూట్ ఇన్ సుప్రీం కోర్ట్ వాజ్ ఆన్ దిస్ మెయిన్ పాయింట్. ఆ మెయిన్ పాయింట్ మర్చిపోయారు. ఇది లీగల్ ఛాలెంజ్ గురించి. వక్ఫ్ బై యూజర్ మీద కొడుతున్నారు. 8 లక్షల ప్రాపర్టీస్ వక్ఫ్ బై యూజర్లు ఉన్నారు సాయి గారు. 8 లక్షలు. దాంట్లో 4 లక్షలు రిజిస్టర్ చేయలేదు ఆర్ నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు. కరెక్ట్. ఎవరు నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి? వక్ఫ్ బోర్డు కాదు, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయాలంటే కాగితాలు ఉండాలి, లేకుంటే చేయరు వాళ్ళు. రిజిస్ట్రేషన్ చేయాలంటే కూడా మీరు కాగితాలు ఉండాలి. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు నా దగ్గర కాగితాలు వెళ్ళి కానీ ఆ ఇల్లు మాదని చెప్తారా? అడిస్తాడా? కాగితాలు అడుగుతారు మీ దగ్గర లేవు. ఈవెన్ అభిషేక్ మను సింఘ్వి టుడే సెడ్ ఇన్ కోర్ట్, సార్ 4 lakh ప్రాపర్టీస్ ఈజ్ నాట్ 4 lakh acres ఈజ్ నాట్ రిజిస్టర్డ్. ఏం చేయలేము. కోర్టు ఏమన్నారు ఇవ్వాలంటే, ఫస్ట్ చీఫ్ జస్టిస్ అన్నారు ఆల్ వక్ఫ్ బై యూజర్ ప్రాపర్టీస్ గవర్నమెంట్ డీనోటిఫై చేయకూడదు అన్నారు. సో సాలిసిటర్ జనరల్ ఆబ్జెక్టెడ్. సారీ, ఆల్ అని చెప్పకూడదు, ఓన్లీ దోస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఆర్ నోటిఫైడ్, అదొక్కటే మీరు వక్ఫ్ బై యూజర్ పెట్టుకొని మిగతా ఆల్ గవర్నమెంట్ కెన్ డీనోటిఫై. సుప్రీం కోర్ట్ సెడ్ ఎస్. సుప్రీం కోర్ట్ ఏ ఆదేశాలు ఇవ్వలేదు, ఓన్లీ టేకన్ ఆన్ రికార్డ్. అంటే సాయి గారు నాకు చెప్పారు, నేను కాగితంలో రాసుకున్నాను, ఆ సాయి గారు మీరు చెప్పారు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు హస్ నోటెడ్ ఇట్ డౌన్. నెక్స్ట్ హియరింగ్ May 5th ఉంది సాయి గారు. దాంట్లో కూడా చెప్పారు మొత్తం పబ్లిక్ మీటింగ్ పెట్టారు చూడండి టెలివిజన్ వాళ్ళ కోసం. వీళ్ళందరూ వచ్చి సుప్రీంకోర్టు బయట ఉంటారు, లోపల ఉంటారు ఎక్కువ మంది. సో వీళ్ళందరినీ నెక్స్ట్ హియరింగ్లో 5 మందినే అలౌ చేస్తున్నారు. ఓన్లీ 5 parties విల్ బీ అలౌడ్. మిగతా వాళ్ళని మీ బయట కూర్చొని డిసైడ్ చేసుకోమని చెప్పిన వాళ్ళు. మీరు కావాలంటే అన్ని బంచ్ చేసుకొని ఒకటేసారి తీసుకొచ్చి మా దాంట్లో పడేయండి, మేము అక్కడ పక్కన పెట్టేస్తాం దాన్ని. ఓన్లీ 5 parties విల్ బీ అలౌడ్. యూనియన్ గవర్నమెంట్కి ఎక్స్టెన్సివ్గా డాక్యుమెంట్ ప్రజెంట్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం వక్ఫ్ అసెట్స్ మేనేజ్మెంట్ ఒక పోర్టల్ ఉంది సాయి గారు, 30 states అండ్ యూనియన్ టెరిటరీస్లో. దీంట్లో 32 బోర్డ్స్ ఉన్నాయి, వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళ దగ్గర టోటల్ 8.72 lakh వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, 38 లక్షల ఏకర్లు. మీరు ఆ రోజు అడిగారు నా ఫిగర్ లాస్ట్ టైం. దిస్ ఇస్ ఫ్రమ్ ద పోర్టల్. నా దగ్గర కూడా ఉంది. అవును, కరెక్ట్. ఆఫ్ దీస్ 4.2002 lakh ప్రాపర్టీస్ ఆర్ డిక్లేర్డ్ as వక్ఫ్ బై యూజర్. మిగతా అంటే 38 లక్షలు 4 లక్షలే, 34 లక్షలు వక్ఫ్ ప్రాపర్టీ. దాని ఛాలెంజ్ సెపరేట్ ఉంటుంది, వక్ఫ్ బై యూజర్లో పడదు. అవును అవును. దాన్ని ఇప్పుడు లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు కోర్టుకి వెళ్ళి. సో ఈ వక్ఫ్ బై యూజర్లో మీరు ఈ 4 లక్షల్లో ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ ఎట్ ఆల్. సో న్యాచురల్లీ గవర్నమెంట్ డీనోటిఫై చేయొచ్చు. రేపు పొద్దునే డీనోటిఫై చేసి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ లేకుంటే ప్రైవేట్ ప్రాపర్టీ ఎవరు దాన్ని గుంజుకున్నారంటే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయచ్చు. మునంబం ఇస్ అ కేస్ ఇన్ పాయింట్. కేరళలో మునంబం గురించి మాట్లాడారు. ఫిషింగ్ విలేజ్ 400 మంది ఫ్యామిలీస్, వాళ్ళని లాస్ట్ 8 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏడిపిస్తున్నారు వక్ఫ్ వాళ్ళు. ల్యాండ్ మీది కాదు, మీది కాదు. కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు కలిసి వక్ఫ్ బోర్డుని సపోర్ట్ చేస్తున్నారు. దే విల్ గెట్ రిలీఫ్ నౌ, దే కెన్ గో టు ద కోర్ట్. అండ్ ఇవాళ ఈ రికార్డింగ్ మొదలయ్యే ముందు నేను జడ్జ్మెంట్ ఆర్డర్ రాగానే కేరళలో కొంత లీగల్ ఫ్రెటర్నిటీ వాళ్ళకి మెసేజ్ పంపించాను. బహుశా ఇవాళ సాయంత్రం దాకా రిప్లై రావచ్చు. దీని ఇంపాక్ట్ ఏముంటుంది మునంబం మీద. ఇఫ్ దట్ ప్రాపర్టీ హెస్ నాట్ బీన్ రిజిస్టర్డ్ ఆర్ నోటిఫైడ్, దెన్ మునంబం సిటిజన్స్ కెన్ టేక్ ద ల్యాండ్ బ్యాక్. కరెక్ట్. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. 185 days నుంచి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు అక్కడ బై టర్న్. సాయి గారు, దిస్ ఎంటైర్ థింగ్ వక్ఫ్ అనేది కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర కాంగ్రెస్ కల్పించిన ఒక వరం అంతే. కానీ అక్కడ ఉంది, దే ఆర్ నాట్ వక్ఫ్, దేర్ ప్రాపర్టీస్ కంట్రోల్ బై గవర్నమెంట్. కరెక్ట్, డైరెక్ట్. ఇక్కడ అది ఇవ్వట్లేదు కదా, గవర్నమెంట్కి అథారిటీ ఇవ్వట్లేదు, మాకు సపరేట్. హిందువుల గురించి అండి, హిందువులా అది మాకేం తెలుసు. మా దగ్గర ఉన్న ఒక తిరుమల తిరుపతి దేవస్థానం గవర్నమెంట్ దగ్గర ఉంది. పద్మనాభ స్వామి ట్రై చేశారు గుంజడానికి. లాస్ట్లో ద ట్రావెంకూర్ రాయల్ ఫ్యామిలీ, డాక్టర్ రంగరాజన్,
చిల్కూర్ అండ్ సాయి దీపక్ గారు కలిసి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ మేనేజ్మెంట్ హెస్ గాన్ టు ద రాయల్ ఫ్యామిలీ. ఎన్ని గుడులు ఉన్నాయి సాయి గారు, ఎన్ని ఎండోమెంట్ బోర్డ్స్ ఉన్నాయి, ఎందుకు ఇవ్వాలండి ఎండోమెంట్ బోర్డు గవర్నమెంట్కి? మనం వై షుడ్ బి గివ్ అవర్ టెంపుల్స్? మీరు ఆ వకఫ్ బోర్డు వెళ్ళి తీసుకోండి, టేక్ ఓవర్ చేయండి, అప్పుడు దమ్ముంటే చేయండి. ఎనీవే దట్స్ నాట్ అ పాయింట్. పాయింట్ ఇస్ వెరీ సింపుల్ సాయి గారు. ఈ వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇప్పుడు దీంట్లో నేను చెప్పిన దాంట్లో 38 లక్షల ఏకర్లు ఉన్నాయి సాయి గారు. 8.72 lakh వకఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి దాని మీద. దీంట్లో 150,000 గ్రేవ్ యార్డ్స్, ఇలా గ్రేవ్ యార్డ్స్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ 17%. 119,200 మాస్క్ 14%. కమర్షియల్ ప్రాపర్టీస్ ఇదే అడిగాను రెంట్ గురించి 113,187. దీని మీద ఒక్క ప్రాపర్టీ మీద 50,000 పెట్టుకోండి సాయిగా రెంట్. షాప్ ఉంటుంది, ఫ్రంటేజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎంత వస్తుంది మీకు రెవెన్యూ? ఎక్కడ పోయింది రెవెన్యూ అంతా? ఇప్పుడు దాకా ఆడిట్ చేయలేదు వీళ్ళు. ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ ఇదే గుంజుకున్నారు, మన హిందూ ఫ్యామిలీస్ దగ్గర నుంచి గుంజుకున్న ఇల్లు వీళ్ళు 92,000 హౌసెస్ వీళ్ళ దగ్గర ఉంది. ఇదంతా వచ్చి సాయి గారి ఇల్లు మాదని చెప్పి గుంజుకున్నారు, ఆ ఇల్లు అన్నమాట ఇది. సో ఇదంతా ఎందుకు ఇచ్చారంటే ఈ మద్రసాలు నడిపించడానికి, మిగతా నడిపించడానికి ఇచ్చారనమాట. సో డెఫినెట్లీ ఇప్పుడు మొత్తం చూస్తే దర్గాలు, మజార్లు ఇదన్నీ కలుపుకుంటే కూడా 33,000 ప్రాపర్టీస్ ఉన్నాయి సాయి గారు. అగ్రికల్చరల్ ల్యాండ్ 16%. సో 140,000 అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కరెక్ట్. గవర్నమెంట్ ఇండియా దగ్గర లేదు. ఇప్పుడు ఫస్ట్ అన్నారు, 3వ లైన్లో అన్నారు, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దెన్ ఇండియన్ ఆర్మీ అండ్ దెన్ వకఫ్ బోర్డ్ అన్నారు. ఇప్పుడు కాదంట. ఇప్పుడు చూస్తే వకఫ్ బోర్డ్ ఇది నంబర్ 1 ఓనర్. ముస్లిం పాపులేషన్ ఇండియాలో ఎంత ఉంది సాయి గారు? 14%. కానీ ప్రాపర్టీస్ అన్ని కలిపితే మీకు మినిమం ఒక 32%, 38% వస్తుంది. 32% ఆఫ్ ద ప్రాపర్టీ విల్ బీ ఓన్డ్ బై వకఫ్ బోర్డ్. మీ పాపులేషన్ కన్నా ఎక్కువ ప్రాపర్టీ మీ దగ్గర ఉంది. ట్రూ సార్. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. యాక్చువల్లీ వక్ఫ్ గురించి చాలా మాట్లాడుతూ పోతూనే ఉంటాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సరే, ఇక మరొక అంశం కూడా ఉంది సార్. ఇది కూడా చాలా ట్రెండింగ్ అంశం. ఇది నిజానికి నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. నిజానికి ఇంతకుముందు నేషనల్ హెరాల్డ్లో మాట్లాడాము, మిగతా స్టోరీస్ కూడా నేను చేశాను నేషనల్ హెరాల్డ్ కేసు గురించి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. అందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను కూడా చేర్చడం జరిగింది. శ్యామ్ పిట్రోడా, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. A1 సోనియా గాంధీ, A2 రాహుల్ గాంధీ. సో ఒకసారి నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి, అండ్ ఇప్పుడు ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం దేనికి సంకేతం? ఇప్పుడు అందరి క్వశ్చన్ ఏముంటుందంటే డైరెక్ట్లీ ఇప్పుడు ఈవెన్ కమెంట్స్ కూడా మనకు చేసేవాళ్ళు ఏమిటంటే సోనియా, రాహుల్ అరెస్ట్ అవుతారా? ఈ ప్రశ్న దీంతోనే మొదలవుతుంది. యాక్చువల్లీ మిగతా డీటెయిల్స్ కూడా మీరు చెప్పండి సరియా. ఈ కేసు ఫైల్ చేసింది గవర్నమెంట్ కాదు సాయి గారు, సుబ్రహ్మణ్యం స్వామి గారు. అవును. ఈ కేసు చాలా రోజులు, ఐ థింక్ 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది కేసు ఇది. ఈ కేసులో చాలా సింపుల్, ఫ్రాడ్ ఓపెన్గా తెలిసిపోతుంది ఫ్రాడ్ అని. ఏ చిన్న 5వ స్కూల్ పిల్లోడిని చూపిస్తే కూడా అంటాడు ఫ్రాడ్ అంటారు. దీంట్లో ఏం చేశారంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని. నెహ్రూ గారి టైం నుంచి నేషనల్ హెరాల్డ్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ న్యూస్ పేపర్. అవును. ఈ న్యూస్ పేపర్ సెటప్ చేయడానికి నెహ్రూ గారు షేర్ హోల్డింగ్ తీసుకున్నారు చాలా మంది దగ్గర నుంచి. షేర్ అదే చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్, ప్రశాంత్ భూషణ్ వాళ్ళ ఫాదర్ కూడా, శాంతి భూషణ్ కూడా ఉన్నారు. కానీ ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మార్చేశారు, ఎవరు షేర్ హోల్డర్స్ అది చెప్పలేదు. దాని తర్వాత కంప్లీట్గా ఈ పబ్లికేషన్ బంద్ అయిపోయింది, స్టాప్. నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ టైం నుంచి ఈ పబ్లికేషన్ స్లైడ్ అయితే వచ్చి లాస్ట్లో బంద్ అయిపోయింది మొత్తం. సో ఆ కంపెనీ నడిపిస్తున్న కంపెనీ పేరు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్. వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు ఏది మన నేషనల్ హెరాల్డ్ అంతే ఉంటుంది. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసే కంపెనీ పేరు బెనెట్ కోల్మెన్ అండ్ కంపెనీ. దట్స్ కంపెనీ సపరేట్ ఉంటుంది, బ్రాండ్ సపరేట్ ఉంటుంది, మాస్టెడ్. సో ఈ అసోసియేటెడ్ జర్నల్స్ ఏమైందంటే వాళ్ళు దివాలా అయిపోయినప్పుడు వాళ్ళు 90 కోట్ల లోన్ తీసుకున్నారు. ఎవరి దగ్గర? కాంగ్రెస్ పార్టీ దగ్గర. న్యూస్ పేపర్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. ఇటువైపు సోనియా గాంధీ కూర్చొని 90 కోట్ల లోను సోనియా గాంధీకి ఇచ్చింది. ఇటువైపు సోనియా గాంధీ కూర్చుంది, రాహుల్ గాంధీ ఇటువైపు కూర్చున్నారు, వాళ్ళు ఇక్కడికి ఇచ్చేస్తారు 90 కోట్లు. వీళ్ళేం చేశారు? వీళ్ళకి చాలా మెచ్చుకోవాలి. ఈ బిజినెస్ మోడల్ సూపర్, అన్ని బిజినెస్ స్కూల్స్లో డిస్కస్ చేయాలి ఇది. వీళ్ళు 50 లక్షలు పెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, యంగ్ ఇండియన్ అని చెప్పి. యంగ్ ఇండియన్ కంపెనీ. గ్రేట్. యంగ్ ఇండియన్ ఏం చేశారంటే అక్కడ పక్కన పెడతారు, యంగ్ ఇండియన్ కేసు పక్కన పెట్టి ఒక చిన్నది. యూజువల్లీ న్యూస్ పేపర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈనాడు తీసుకోండి, లేకుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకోండి, ఏదైనా టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం ఓన్ ప్రాపర్టీ లేదనుకోండి, కానీ మిగతా అన్ని పేపర్లు, పాత పేపర్లు వాళ్ళ ప్రాపర్టీ సిటీ నడిమిట్లో తీసుకుంటారు. హిందూ చూడండి అక్కడ ప్రాపర్టీ ఉండే, కానీ వాళ్ళు ఇప్పుడు ఏదో రెంట్కి ఇచ్చేసారు, అది వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళిపోయారు.
సో అట్లాంటి మేజర్ బారాకంబా రోడ్ ఇస్ అనదర్ మేజర్ థింగ్. హిందుస్థాన్ టైమ్స్ ఆఫ్ ఇండియా అందరూ ఆ రోడ్ మీద ఉన్నారు. గవర్నమెంట్ చీప్ రేట్లో ల్యాండ్ ఇచ్చారు ఆ టైంలో. మీడియా కదా, మీడియాకి అని చెప్పి ఇచ్చేశారు. ఈ ల్యాండ్ వీళ్ళు 5-6 సిటీస్లో తీసుకున్నారు. దాని అప్పుడు విలువ 10 సంవత్సరాల ముందున్న విలువ 2,000 కోట్లు. ఇప్పుడు మినిమం ద వాల్యూ విల్ బి 5,000 crores. నౌ అసోసియేటెడ్ జర్నల్స్ దగ్గర 5-6 ప్రాపర్టీస్ మేజర్ సిటీస్లో ఉంది, ఇంక్లూడింగ్ ఢిల్లీ, కాస్టింగ్ అబౌట్ నాట్ 5,000 పెట్టుకుని 3,000 crores అని పెట్టుకుందాం. ఈ 3,000 crores మీద 90 కోట్లు లోన్ తీసుకున్నారు. కంపెనీ పేపర్ నడిపించడానికి డబ్బులు లేదు అని చెప్పి. కానీ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా బంద్ అయిపోయిందని చెప్పారు పేపర్. తినేశారు ఆ డబ్బులు మొత్తం. ఎవరు తిన్నారు? ఇక్కడ సోనియా గాంధీకి ఇచ్చింది. దాని తర్వాత వీళ్ళేం చేస్తారు, ఈ యంగ్ ఇండియన్ అని చెప్పి రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్ అండ్ శామ్ పిట్రోడా వీళ్ళందరూ కలిసి కంపెనీ ఫామ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ కిచెన్ క్యాబిన్ దాంట్లో 2 పోయారు, 2 లేరు ఇప్పుడు సీన్లో. మోతీలాల్ వోరా పాస్ట్ అవే అండ్ ఆస్కర్ ఫెర్నాండెస్ పాస్ట్ అవే. శామ్ పిట్రోడా, దానికోసం శామ్ పిట్రోడా అంత క్లోజ్గా ఉంటారు, ఎందుకంటే ఫ్యామిలీ డబ్బులంతా ఆయన మెయింటైన్ చేస్తారు ఇప్పుడు అనమాట. యంగ్ ఇండియన్ ఏం చేశారు, 50 లక్షలు పెట్టి కంపెనీ స్టార్ట్ చేశారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం చెప్పారంటే, అసోసియేటెడ్ జర్నల్స్ ఉంది కదా, మీరు 90 కోట్లు ఇచ్చారు వాళ్ళకి, మేము పనిచేస్తాం, మేము ఆ కంపెనీ టేక్ ఓవర్ చేసుకొని మీకు 90 కోట్లు ఇచ్చేస్తామని చెప్పారు కాంగ్రెస్కి. సో ఇటువైపు నుంచి రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ ఈ 90 కోట్లు తీసుకున్న కంపెనీ అసోసియేటెడ్ జర్నల్స్ టేక్ ఓవర్ చేసుకొని మేము ఆ 90 కోట్లు మీకు ఇచ్చేస్తాం, మాకు మీ షేర్స్ మొత్తం ఇచ్చేసేయండి అని చెప్పారు. వితౌట్ ఆస్కింగ్ షేర్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ శాంతి భూషణ్ అండ్ అదర్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది 5,000 వాళ్ళందరూ ఇచ్చింది కూడా ఏదో దేశంలో ఒక మంచి మార్పు వచ్చింది, వాళ్ళ షేర్ హోల్డర్స్ అంటే వాళ్ళ షేర్స్ అంతా వీళ్ళకి ఇచ్చేస్తారు సాయి గారు. అవును, వాళ్ళు పాపం ఫ్రీడమ్ మూవ్మెంట్లో మీరు చెప్పినట్లు అన్ని రైట్ ఆఫ్ చేసేసి ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఇదేదో ఒక మంచి పత్రిక వస్తే మంచిగా ఉంటుంది, ఇదేదో బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ టైంలో మన పత్రిక కావాలి అని కొనుక్కు పెట్టిన వాళ్ళు పోయిందా. సో వీళ్ళు చాలా మంది వచ్చారు, కమ్యూనిస్టులు కూడా ఇక్కడ ఛానల్ నడిపారు. అట్లే పేరెందుకు కానీ నేను చెప్పడానికి నేను పని చేశాను. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే, సో నా కమింగ్ బ్యాక్, యంగ్ ఇండియన్ 50 లక్షలు పెట్టి పెట్టిన కంపెనీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం చెప్పారంటే, మీరు అసోసియేటెడ్ జర్నల్స్ మాకు ఇచ్చేసేయండి, వాళ్ళు 90 కోట్లు లోన్ తీసుకున్నారా, ఆ 90 కోట్లు మీకు ఇచ్చేస్తాం మేము అని, వీ విల్ పే యూ దట్ 90 crores. కాంగ్రెస్ వాళ్ళు హ్యాపీ. కానీ అటువైపు మళ్ళీ సోనియా గాంధీ అటువైపు వెళ్ళి కూర్చొని మాకు ఆ లోన్ అక్కర్లేదు, మేము రైట్ ఆఫ్ చేసేస్తున్నాం ఆ లోన్ అని చెప్పేసి సోనియా గాంధీకి చెప్పింది మళ్ళీ. అంతే, ఎక్కడ చూస్తారు సాయి గారు ఇట్లాంటి బిజినెస్ మోడల్. పార్టీలు కూడా మారలేదు, మనుషులు కూడా మారలేదు. ఇక్కడున్న సోనియా గాంధీ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడున్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెళ్ళి కాంగ్రెస్కి చెప్పింది, మీరు 90 కోట్లు లోన్ తీసుకున్నారు కదా మీ దగ్గర నుంచి, వాళ్ళు మాకు మీ షేర్స్ మొత్తం మాకు ఇచ్చేసింది. సో దే బికేమ్ ద ఓనర్ ఆఫ్ అసోసియేటెడ్ జర్నల్స్. ఆ ప్రాపర్టీస్ అంతా ఉండి 5-6 సిటీస్లో మొత్తం వీళ్ళకి వచ్చేసింది. సో లోన్ కట్టారా, రిటర్న్ కట్టలేదు, ఎందుకంటే అటువైపు సోనియా గాంధీ కూర్చొని మళ్ళీ చెప్పింది లోన్ అక్కర్లేదు, మేము రైట్ ఆఫ్ చేసేస్తున్నాం లోన్, 90 కోట్ల లోను కాంగ్రెస్ రైట్ ఆఫ్ చేసేసింది. కానీ ప్రాపర్టీస్ 2,000 కోట్లు ఎవరి దగ్గర మిగిలిపోయింది, రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ దగ్గర. వాళ్ళు దాని మీద పబ్లికేషన్ అయితే లేదు, ప్రింటింగ్ లేదు, ఏం లేదు, రెంట్కి ఇచ్చుకుంటున్నారు, కోట్లు సంపాదించుకుంటారు నెలకి. దీని నడిమిట్లో 50 లక్షల నుంచి 90 లక్షలు చేయడానికి 40 లక్షలు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట. ఏదో ఒక సమ్ ఆబ్స్క్యూర్ కంపెనీ వాళ్ళ దగ్గర వెళ్ళి లోన్ తీసుకున్నారు. ఇది ఆ కంపెనీ పేరు డాటెక్స్ మర్చెండైజ్. ద యంగ్ ఇండియన్ యూస్డ్ 50 lakhs ఆఫ్ ద 1 crore ఇట్ గాట్ యాజ్ అన్ అన్సెక్యూర్డ్ లోన్. ఆ 50 లక్షలు కూడా ఒక దగ్గర అన్సెక్యూర్డ్ లోన్గా తీసుకున్నారంట. ఏది ఆ కంపెనీ పేరు డాటెక్ మర్చెండైజ్. హూ ఇస్ ద ఓనర్? ఆర్పిజి సంజీవ్ గోయన్కా గ్రూప్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు. కానీ ఈ కంపెనీ ఎవరిది, దాని తర్వాత డాటెక్ మర్చెండైజ్ ఎవరిది అని చూస్తే ఎవరు తెలియదు, ఖాళీ కంపెనీ అది, షెల్ కంపెనీ. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, బయట నుంచి వచ్చినాయి, అవుట్ ఆఫ్ ఇండియా. దాట్ ఈస్ వేర్ ఈడీఎస్ గాట్ ఇన్వాల్వ్డ్. ఈడీలో ఒక రూల్ ఉంది సాయి గారు, ఈడీకి దే కెనాట్ టేక్ అప్ ఎ కేస్ ఆన్ దర్ ఓన్. ఎవరో ఒకరు రిజిస్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్ పోలీస్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేయొచ్చు, సిబిఐ చేయొచ్చు. ఈ కేసులో కూడా వీళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ బెయిల్ తీసుకున్నారు. ఎప్పుడు 2014లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు బెయిల్ తీసుకున్నారు. కానీ వీళ్ళు బయట మాట్లాడుతున్నట్టు చూస్తే మేము ఏం చేయలేదు. మళ్ళీ మీరు ఏం చేయకపోతే బెయిల్ ఎందుకు తీసుకున్నారండి? మీరు చెప్పాలంటే కోర్టు దగ్గర కొట్టుపడేసింది ఏం కేసు లేదని చెప్పి జడ్జికి చెప్పాలండే కదా. మీరు బెయిల్ తీసుకున్నప్పుడు ఏంటి, యు ఆర్ యాక్సెప్టింగ్ అ గిల్ట్. తప్పు చేశాము మేము, కేసు నడిపించు, ఇంకా నడిపేనండి, ఇంకా యూ షుడ్ ఆర్గ్యూడ్ ఫర్ డిస్మిసల్ ఆఫ్ కేస్. ఓకే, ఎనీవే. సో సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇస్తారా, ఆయన ఎవరు? ఇప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ అయింది. ఛార్జెస్ ఈడీ అని చెప్పారంటే ప్రాసిక్యూషన్ ఛార్జ్, దానికి వ్యతిరేకత, ధర్నాలు, నిన్న డ్రామా చూసాం మనం చాలా మటుకు అన్ని స్టేట్స్లో.
ఏంటంటే వీళ్ళ మీద కేసు వేయకూడదా? మీరు అమిత్ షాని జైల్లో పెట్టారు కదండి కాంగ్రెస్ వాళ్ళు. అవును. అప్పుడు అమిత్ షా వచ్చి రోడ్డు మీద ధర్నా చేశారా? అమిత్ షా పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఈ ఫేస్డ్ ఇట్. నరేంద్ర మోదీ గారిని 3 రోజులు రాష్ట్రం నుంచే బహిష్కరించారు. నరేంద్ర మోదీ గారిని 3 రోజులు కూర్చొని క్వశ్చన్ చేశారు కదా మీరు. అవును. గుజరాత్ రైట్స్లో ముఖ్యమంత్రిగా వచ్చి కూర్చొని మా సిబిఐ ఆఫీస్లో క్వశ్చన్ ఆన్సర్ చేశారు కదా. డ్రామా చేశారా మోదీ గారు? చేయలేదు కదా. ఆయన వచ్చి ఆయన ఏమని చెప్పాలి చెప్పేసి వెళ్ళిపోయింది కథ. వీళ్ళకేంటంటే వీళ్ళ ఫ్యామిలీని ఎవరు ముట్టకూడదు. అది రాబర్ట్ వాద్రా ఉండొచ్చు, ఇంకో పెద్ద ఫ్రాడ్. అయ్యో అదైతే పెద్ద కథ, నేను చెప్పుకుంటే పోతే ఇంకా 1 అవర్ పోతుంది. అది స్కైలైట్ హాస్పిటాలిటీ అని చెప్పి గురుగ్రామ్ ఆ ఏరియాలో, రాజస్థాన్లో, హర్యానాలో మస్తు డబ్బులు సంపాదించుకున్నారు వీళ్ళు. ఢిల్లీలో ఒక పెద్ద కంపెనీ ఉంది గురుగాం వైపు, నేను ఆ కంపెనీ పేరు తీసుకొని ఇప్పుడు, కానీ ఆ కంపెనీ మొత్తం రాజీవ్ గాంధీది బెనామీ కంపెనీ. అది ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది మీరు చెప్పొచ్చు. అది ఎనీవే ఐ వోంట్ టేక్ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ, అది చాలా పెద్దది, మొత్తం ఫ్రాడ్ అది కంప్లీట్గా. సో ఈ కాంపెన్సేషన్ ఇప్పుడు 5,000 కోట్లు మీరు తీసుకున్నారు కదా, ఆ ప్రాపర్టీని ఇప్పుడు ఈడీ సీల్ చేసేసుకున్నారు. అంటే దాని రెంట్ ఇప్పటి నుంచి ఈడీకి వస్తుంది. ఈడీ బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, కోర్టులో డిపాజిట్ చేస్తారు. సీల్ చేసి ఫస్ట్ టేక్ ఓవర్ చేసుకున్నారు, అటాచ్ చేసుకున్నారు. దీని తర్వాత ప్రాపర్టీని సీల్ చేసేస్తారు. లేకుంటే నేను రెంట్ కడతా ఉంటే ఆ రెంట్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాకుండా, యంగ్ ఇండియన్ కాకుండా డైరెక్ట్లీ యూ హావ్ టు పే టు ద కోర్ట్. అది ఇప్పుడు నడుస్తుంది. దీంతో హంగామా దానికి సాయి గారు. ఇప్పుడు మన ప్రేక్షకులకు అర్థమైంది. దీనికన్నా బెటర్ బిజినెస్ మోడల్ ఎక్కడ దొరకదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 50 లక్షలు పెట్టక్కర్లేండి, 50,000 పెట్టి ఒక 100 కోట్ల కంపెనీ మీరు తీసుకోవచ్చు. ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తే ఇటువైపు మీరు ఉండాలి, అటువైపు కూడా మీరే ఉండాలి. అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఏం కావాలంటే మీరు ఇచ్చిన లోన్ మీరే రైట్ ఆఫ్ చేస్తారు, మీరు ఇచ్చిన షేర్లు మీరే తీసుకుంటారు. అన్నీ 2 సైడ్లో ఒకటే పార్టీ ఉన్నారు, ఒకటే ఇండివిజువల్స్ ఉన్నారు. కరెక్ట్ సార్. సో యాక్చువల్లీ ఇది చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అయి ఉండాలి, అది పవర్లో ఉండాలి, సో వాళ్ళదై ఉండాలి. ఇవన్నీ మనం మామూలు బ్రెయిన్ ఆఫ్ శామ్ పిట్రోడా. వీళ్ళ దగ్గర ఇంత బుద్ధి లేదు ఆలోచించడానికి. రైట్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. కర్ణాటకలో ఈ కాస్ట్ సెన్సస్ అనేది ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద సంచలనం సృష్టించింది. 42% రిజర్వేషన్లని ఆయన ఒక అసెంబ్లీలో బిల్లు చేశారు. ఆ బిల్లుని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇంకోవైపు కర్ణాటకలో కూడా, అంటే యాక్చువల్లీ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తారని రాహుల్ గాంధీ అంటున్నారు. కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడుతున్నారు. 50% క్యాప్ని మేము ఎత్తేస్తాం మేము గవర్నమెంట్లోకి వస్తే అని చెప్పేసి పదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో ఒక సమస్య ఏంటంటే ఈ కాస్ట్ సెన్సస్ గురించి మనం ఇదివరకు కూడా నేషనల్ రౌండప్లో మాట్లాడాం సార్. ఒక రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది. రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు కానీ లీక్ అయింది రిపోర్ట్. ఆ లీక్ అయిన నేపథ్యంలో లింగాయత్లు, ఒక్కలిగాలు ఇప్పుడు గుర్రుగా ఉన్నారు కాంగ్రెస్ విషయంలో. సో ఇప్పుడు వాళ్ళు కూడా మా జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి కర్ణాటకలో ఏం జరుగుతుంది, కాస్ట్ సెన్సస్ గొడవ ఏంటి చెప్తారా? సాయి గారు, ఇది చాలా సింపుల్ అండి. ఈ సర్వే జరిగింది 2015లో, మనం ఇప్పుడు ఉన్నది 2025లో. 10 సంవత్సరాల తర్వాత కూడా రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. సరే, నడిమిట్ల బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు, మీరు వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు, మీరు ఎందుకు రిలీజ్ చేయలేదు రిపోర్ట్? రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేవగానే క్యాస్ట్ సెన్సస్ మేము వస్తే మేము చేపిస్తాం అని చెప్పి చేసిన కర్ణాటకలో రిలీజ్ చేయలేదు ఇప్పుడు దాకా. ఇక్కడేమో రిలీజ్ చేసేసారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు తెలియదు ఎంత పెద్ద ప్రాబ్లంలు పడతాడని. ఆయన క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, యాక్చువల్ ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, ఎంతమంది మిగతా కమ్యూనిటీస్ ఉన్నారు, ఆ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో, ఆ కాకుండా లోక్సభ ఎలక్షన్లో 2029లో సేమ్ క్యాస్ట్ పర్సంటేజ్ అస్ బి మెయింటైన్ అని చెప్పాలి రేవంత్ రెడ్డి దగ్గర. మీరే చెప్పారు కదా 42%, 45% ఉందని. 45% బీసీలకే టికెట్లు ఇవ్వాలి, ఇంతమంది ఎస్సీలకి టికెట్ ఇవ్వాలి, 73% ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి టికెట్ ఇవ్వాలి జనరల్ కేటగిరీకి. ఇది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. రేవంత్ రెడ్డి పెద్ద ప్రాబ్లం అది, ఆయనకు అర్థం చేసుకోలేదు. ఆయన భస్మాసుర్ ఎఫెక్ట్ ఇది, ఆయన తల మీద వస్తుంది లాస్ట్లో చెయ్యి. సో కర్ణాటకలో ఏం జరిగిందంటే సాయి గారు, ఈ సర్వే చేసిన తర్వాత వీళ్ళు డబ్బులు దాచిపెట్టేశారు బయట రాకూడదని. ఏమన్నా అడిగితే ఏమన్నారంటే, దాంట్లో ఒక జడ్జి ఒకరు ఉన్నారు, అతను సైన్ చేయలేదు రిపోర్ట్ అన్నారు. అతను అన్నారు, నేను వెయిట్ చేస్తున్నాను ఎన్నో రోజుల నుంచి, అసలు తీసుకురావట్లేదు సైన్ చేయడానికి, నేను రెడీగా ఉన్నాను, ఇప్పుడు వెళ్ళి సైన్ చేస్తాను విధాన సౌధాలని. ఆయన వెళ్ళి సైన్ చేశారు. ఈ సైన్ ద డాక్యుమెంట్. దాని తర్వాత డాక్యుమెంట్ బయటకు వచ్చిందా? రాలేదు. మొన్ననే ఒక 10 రోజుల క్రితం ఈ డాక్యుమెంట్ ఎవరో లీక్ చేసేసారు. దాని తర్వాత క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేయడానికి పెట్టిన డాక్యుమెంట్ ఎవరో రిలీజ్ చేసేసారు. అంటే వాళ్ళే రిలీజ్ చేశారు వాళ్ళొకరు. దీనిలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అక్కడ కర్ణాటక పాలిటిక్స్ అర్థం చేసుకుంటే మీకు తెలుసు సాయి గారు, అక్కడ రెండు పవర్ఫుల్ కమ్యూనిటీస్ ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు రెడ్డీస్ అని చెప్పొచ్చు, వెల్మా అని చెప్పొచ్చు, మిగతా ఏమైనా కమ్మ కమ్యూనిటీ, ఇట్లాంటి పవర్ఫుల్ కమ్యూనిటీస్ ఉంటుంది. వీళ్ళిద్దరే
చీఫ్ మినిస్టర్షిప్ రొటేట్ చేసుకుంటారు ఇప్పుడు. ఫస్ట్ టైం పాసిబ్లీ రీసెంట్ డేస్లో కురుబ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్నమాట. సో సిద్ధరామయ్యని తిప్పడానికి అప్పటి నుంచే ప్లాన్ మొదలైంది కంప్లీట్. ఈ రిపోర్ట్ లీక్ చేసింది దానికోసమే. మీరు అర్థం చేసుకోండి, రిపోర్ట్ ఎవరు లీక్ చేస్తుంటారు? ఓకే, శివకుమారా? కాదు, బీసీకి రిజర్వేషన్ కావాలంటున్నారు కదా, ఓ సిద్ధరామయ్య రిలీజ్ చేశారు. సిద్ధరామయ్య రిలీజ్ చేశారు. డీకే శివకుమార్ వాజ్ వెరీ అప్సెట్ ఆ రోజు సాయంత్రం. మీరు టీవీ చూస్తే అవును, డీకే శివకుమార్ మొదటి నుంచి కూడా క్యాస్ట్ వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన చెప్పారు బికాజ్ ఈజ్ ఒక్కలిగా. అవును, ఒక్కలిగా. ఆయన మీద చాలా ప్రెషర్. ఎందుకంటే సాయి గారు, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఒక్కలిగా లింగాయట్ కమ్యూనిటీస్ పవర్ఫుల్ కూడా కాదు, మనలాగా తెలంగాణలా కాదు. వీళ్ళు అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడిపిస్తారు. వాళ్ళ అన్నిటికంటే పెద్ద బిజినెస్ అది. అవును, మఠాలు. అవును, మఠాలు మెయిన్ మఠాధిపతులు నడిపిస్తున్న బిజినెస్ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్లాంటి కాలేజ్ నడిపిస్తాయి. ఇప్పుడు కాదు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ పాసిబ్లీ 1989-90, ఆ టైంలో నేను దావంగేరే, షిమోగా, గుల్బర్గా ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్లు తీసుకొస్తుండే మెడికల్ కాలేజెస్, నార్త్లో డబ్బులు పెట్టి సీట్లు అమ్ముకోవడానికి. ఆ టైంలో ఐ మెట్ ఇన్ఫ్యాక్ట్ ఈ మేజర్ ఇష్యూలో ఇన్వాల్వ్డ్ అయిన ఒక లీడర్ ఉన్నారు, షామ్ను శివశంకరప్ప అని చెప్పి. అతను కూడా ఈ రన్స్ లాట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అండ్ దావంగేరి ఏరియాలో ఇంజనీరింగ్ కాలేజెస్ అంతా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ రెండు డామినెంట్ క్యాస్ట్ ఒక్కలిగాస్ అండ్ లింగాయట్స్ ఏమంటున్నారంటే, ఈ సర్వే రిపోర్ట్ని మేము అంగీకరించాము. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు బీసీలో ఇది చూస్తే పాపులేషన్ వాళ్ళకి 32% నుంచి 51% చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకున్నారు. ముస్లిమ్స్కి 4 నుంచి 8%. ఆలోచించండి. అండ్ ఇదేమైందంటే సడన్లీ ఇప్పుడు వీళ్ళు అన్నారు, ఈ సైంటిఫిక్ స్టడీ కాదు, మా పాపులేషన్ తక్కువ చూపిస్తున్నారు మీరు, మేము పట్టించుకోం, యూ షుడ్ నాట్ రిలీజ్ ద రిపోర్ట్, యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ద రిపోర్ట్. ముఖ్యమంత్రి గారు స్పెషల్ క్యాబినెట్ మీటింగ్ పిలిపించారు 17 తారీఖు. యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్, ద మీటింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే. అండ్ క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ డిస్కస్ చేయండి. సో మనకు తెలియదు బయటకు ఏం వస్తుందో, ఫ్రైడేనో అది బయటకు వస్తుంది, రేపు ఒక రోజు తర్వాత బయటకు రావచ్చు ఇది ఏం జరిగిందో, టుడే నైట్ ఇట్ మైట్ కమ్ అవుట్. ఈ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్తున్నారంటే, డస్ నాట్ గివ్ రెస్పెక్టివ్ ప్రపోర్షన్స్ ఆఫ్ పాపులేషన్స్ ఇన్ 2 డామినెంట్ క్యాస్ట్. అంటే 2 పాపులేషన్ ఒక్కల లింగాయట్స్ది రెస్పెక్టివ్ ప్రపోర్షన్ ఇవ్వట్లేదు. వీళ్ళు ఇంత శాతం అని చెప్పట్లేదు, టోటల్ పాపులేషన్ చెప్తున్నారు అంతే. ఓకే. ఓకే. సో దాని ఏమంటున్నారు, ఒక్కలిగాస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రిజర్వేషన్ ఈజ్ అండర్ 3A కేటగిరీ. ఓకే, దట్ ఈస్ వాళ్ళకి 73 lakh వాళ్ళ పాపులేషన్ అని పెట్టారు. ఓకే, అండ్ వాళ్ళకి 7% రిజర్వేషన్. అంటే ఎంత మీ పాపులేషన్ దాన్ని అంత శాతం రెడ్యూస్ బై 10 అండ్ గివ్ ఇట్ టు దాట్ 7%. అవి ఇది లింగాయట్స్కి వచ్చినప్పుడు వాళ్ళేమంటున్నారు, మాది 81 లక్షల పాపులేషన్. సో మాదెంత రావాలి, 5.9. అదెందుకండి, 8 లక్షలు ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు. సో వాళ్ళు కొట్లాడుతున్నారు, మాకు పాపులేషన్, అందరికీ రిజర్వేషన్ కావాలి, ఎవ్వరు వద్దట్లేదు, ఒక్కలిగాస్ కావాలి, లింగాయట్స్ కావాలి, కానీ మా పాపులేషన్ తక్కువ చూపించి మీరు నాకు తక్కువ రిజర్వేషన్ ఇస్తున్నారు. సో టోటల్ రిపోర్ట్ రికమెండేషన్ చూస్తే కమిటీ రికమెండ్ చేస్తుంది, టోటల్ రిజర్వేషన్ అన్ని కమ్యూనిటీస్ కలిపితే 73%, 73.5%. దాంట్లో 15% ఓబీసీలు, 7% ఎస్టీలు, 7.5. అండ్ దాని తర్వాత పేజర్ ప్రాబ్లం ఏంటి, సుప్రీంకోర్టు 50% క్యాప్. అది ఎప్పటి నుంచో ఉంది. ఆ క్యాప్ని ఎవరెవరు ఉల్లంఘించారో ఆ గవర్నమెంట్ అన్ని వీళ్ళు కొట్టుపడేస్తారు సుప్రీంకోర్టు ఇప్పుడు దాకా. 8-9 కేసుల్లో చేశారు. తమిళనాడు ఒకటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 9th షెడ్యూల్ లేపించారు, సో దట్ లీగల్ ఛాలెంజ్ ఉండకూడదని. బట్ దాట్ కేస్ ఈజ్ ఆల్సో అండర్ ఛాలెంజ్ ఇన్ సుప్రీంకోర్టు. ఇది మనం చెప్పుకుంటే సాయి గారు, సుప్రీంకోర్టు కూడా ఎంత అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు సుప్రీంకోర్టు జడ్జిలు, గవర్నర్ ఏం చేయాలి, ప్రెసిడెంట్ ఏం చేయాలి, ఎన్ని రోజులు డిసైడ్ చేయాలని. వక్ఫ్ బోర్డులో చెప్పడానికి మర్చిపోయాను, వక్ఫ్ బోర్డు కేసులో 1995లో ఒక లీగల్ ఛాలెంజ్ పడుందంట సుప్రీంకోర్టు. నేను రిమైండ్ చేస్తే చీఫ్ జస్టిస్ అప్పుడు రిపోర్ట్ అడిగితే, ఈ కేసు ఏమి వింటున్నాం, దానికన్నా ముందున కేసు పడున్నాయి మన దగ్గర అని. 2013లో వచ్చిన యాక్ట్ కూడా ఛాలెంజ్ చేశారు, అది కూడా అక్కడ పడుందంట. చీఫ్ జస్టిస్ పరేషాన్ అయిపోయింది, మరి మనం ఎందుకు ఇప్పుడు వింటున్నాం ఈ కేసు అని. అది కూడా అంత సంగతి. సో ఈ 9th షెడ్యూల్ వేస్తే కూడా మీరు ఏం పోదు, ఏం చేసినా కానీ జస్ట్ లైక్ తెలంగాణ, ఇది ఓన్లీ అక్కడ లోకల్ ఎలక్షన్కి మీరు వాడుకోవచ్చు, అంతే, దానికన్నా ఎక్కువ మీరు ఏం చేయలేరు. ఇది లోకల్ పాలిటిక్స్ ఆడుకోవడం. ఎందుకంటే ఈ ఒక్కలిగాస్ లింగాయట్స్ సాయిగారు ముందు 19% అండ్ 17% అంటున్నారు, వాళ్ళేమో కాదు. చెన్నపరెడ్డి కమిషన్ ఎకనామిక్ సోషల్ సర్వేలో ఈ రిపోర్ట్ 1990లో ఇచ్చారు. దాని తర్వాత దేవగౌడ గారు వచ్చారు, అప్పుడు దేవగౌడ గారు 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి అలౌ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి మారి మా పాపులేషన్ ఎక్కువే ఉంటుంది, ఇంత తక్కువ ఉండదని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో న్యాచురల్లీ లింగాయట్స్ వాళ్ళ దాంట్లో కూడా చాలా క్యాస్ట్ ఉన్నాయి సాయి గారు. లింగాయట్స్లో కూడా సబ్ క్యాస్ట్ చాలా ఉన్నాయి, హిందూ బనిజ్గా, హిందూ సర్దారస్, హిందూ గనిగా అని చెప్పేసి.
దానికి 2Aలో రిజర్వేషన్ బెనిఫిట్స్ వస్తుంది వాళ్ళకి ఇంకో సెక్షన్. ఓకే. ఇది అన్నీ కలుపుకుంటే మీకు లింగాయట్ పాపులేషన్ ఏమో కోటి పాపులేషన్ 1 crore వస్తుంది. ఇనిషియల్లీ దే వర్ షోయింగ్ అస్ 71 30 lakhs మోర్ అయిపోతుంది. సో మాకు అంత రిజర్వేషన్ కావాలి. అదే టైంలో ముస్లిం పాపులేషన్ అన్నిటికన్నా హైయెస్ట్ పెరిగింది, 5% పెరిగింది. గ్రోత్ రేట్ 10 నుంచి 15, 10లో లాస్ట్ సెన్సస్ జరిగింది, 11లో 15లో సెన్సస్ జరగలేదు, ఇంకా సర్వే చేశారు వీళ్ళు. దీంట్లో తెలిసిపోయింది వీళ్ళ పాపులేషన్ 12.6%, 8 కోట్ల పాపులేషన్ కర్ణాటక. అది ఇప్పుడు 12% మీరు అర్థం చేసుకోండి, మినిమం 90 lakhs పాపులేషన్. సో డెఫినెట్లీ ముస్లిం పాపులేషన్ ద హైయెస్ట్ గ్రోయింగ్ ఇన్ కర్ణాటక, నాట్ జస్ట్ కర్ణాటక, ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు రాహుల్ గాంధీకి మొహబ్బత్ కా దుకాను, క్యాస్ట్ సర్వేలు, బీహార్ ఎలక్షన్ మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అడగాల్సింది మీరు ఏం చేశారు కర్ణాటకలో. బీహార్లో క్యాంపెయినింగ్ వెళ్తాం, రాహుల్ గాంధీకి ప్రతిరోజు అడగాలి. వీళ్ళు కొత్త సర్వే, ఇప్పుడు టాక్టిక్ ఏముంటుంది సాయి గారు, వీ విల్ స్క్రాప్ దిస్ సర్వే, వీ విల్ హ్యావ్ ఎ న్యూస్ సర్వే అంటారు. అదంటే ఇంకో 10 సంవత్సరాలు వాడు టైం దే ఆర్ టేకింగ్, యాంటిసిపేటరీ బెయిల్ లాగా అనమాట. అదే జరగబోతుంది చూడండి. ఐ రైట్ ఇట్ అండ్ గివ్ ఇట్ ఆన్ స్టాంప్ పేపర్. దిస్ రిపోర్ట్ విల్ బీ షెల్ఫ్డ్, సైంటిఫిక్ కాదు. వీ విల్ టేక్ అన్ అప్డేట్ ఆన్ దిస్ రిపోర్ట్. కొత్తగా సర్వే చేయించి మళ్ళీ మేము వస్తాం. అప్పుడు దాకా అందరూ మర్చిపోతారు క్యాస్ట్ సర్వే. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ తమిళనాడుకి వెళ్దాం సార్ ఒకసారి. యాక్చువల్లీ తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ ఆయన ఎలక్షన్ డెస్పరేషన్ వల్లనో ఏమో మరి తెలియదు కానీ ఎలక్షన్స్లో సమస్యాత్మకంగా ఉందో, అండ్ అన్నాడీఎంకే బీజేపీ కలుస్తున్నాయి, ఇప్పుడు ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి కావచ్చు. కానీ బట్ తన ఫైట్ని కొత్త స్టేజ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఫస్ట్ లాంగ్వేజ్ దగ్గర మొదలయ్యాడు, తమిళ భాష గురించి. అక్కడి నుంచి డీలిమిటేషన్కి వచ్చాడు. డీలిమిటేషన్ విషయంలో తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అక్కడి నుంచి సౌత్ ఇండియా మొత్తం అన్నాడు. ఇప్పుడు లాస్ట్కి వస్తే అసలు రాష్ట్రాల హక్కులు, కేంద్రం హక్కులు, ఈ కేంద్రం రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఎవరి హక్కు ఎంత అనే విషయానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జోసెఫ్ని మెయిన్గా ఈ కమిటీ పెట్టి ఆయనతో కమిటీ వేశారు. ఈ కమిటీ ఏంటంటే కురియన్ జోసెఫ్ గారి కమిటీ అటానమీ ఆఫ్ స్టేట్స్, నిజానికి ఈ ఫెడరల్ గవర్నెన్స్ స్ట్రక్చర్కి సంబంధించి స్టడీ చేస్తుంది అనేది వాళ్ళు ఒక ప్రతిపాదనలు చేస్తారు అని చెప్తున్నారు. సో యాక్చువల్లీ నిజానికి ఇది తమిళనాడు ప్రభుత్వం వేసిన కమిటీ. నిజానికి ఇట్లాంటి కమిటీలు సర్కారీ కమిషను ఇవన్నీ వచ్చాయి. యాక్చువల్లీ కేంద్రం ఎంత, కేంద్రపు అధికారాలు ఏంటి, రాష్ట్రాల అధికారాలు ఏంటి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి, క్లియర్ డెఫినేషన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అయినప్పటికీ స్టాలిన్ జస్టిస్ కురియన్ జోసెఫ్ గారి నేతృత్వంలోని కమిటీ వేయడం దేనికి సంకేతం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ చూడండి. కురియన్ జోసెఫ్ అన్నిటికంటే కాంట్రవర్షియల్ అయిన జడ్జి. మోదీ గవర్నమెంట్ డిడ్ నాట్ అపాయింట్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 6 months. సుప్రీంకోర్టు కొలీజియం రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ క్లియర్ చేయలేదని చెప్పేసి దాని తర్వాత పెద్ద కాంట్రవర్సీ అయిన తర్వాత అతన్ని నామినేట్ చేశారు సుప్రీంకోర్టుకి. ఎనీవే, వీ విల్ నాట్ కామెంట్ ఆన్ హిస్ పర్సనల్ ఎఫిషియన్సీ ఆర్ ఇన్ఎఫిషియన్సీ. ఎందుకు కమిషన్? దీనికి ముందే చెప్పారు, పుంచి కమిషన్ ఒకటి ఉండే, దాని తర్వాత సర్కారీ కమిషన్ వచ్చింది. కొత్తది ఏం చెప్పబోతున్నారు వీళ్ళు? డిస్ప్యూట్ 2-3 పాయింట్స్లే కదా. ఒకటి సెంటర్ స్టేట్ ఫైనాన్స్ గురించి మీరు ఏం చేయలేరు, దానికి ఫైనాన్స్ కమిషన్ ఉంది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ దానికి. వీళ్ళు కురియన్ జోసెఫ్ 10 అది కూడా చూడండి, 2026, 27కి ఇస్తే చాలంటే రికమెండేషన్. బట్ వన్ గుడ్ థింగ్ ఈజ్ కురియన్ జోసెఫ్ సెడ్ నేను ₹1 కూడా తీసుకోనని చెప్పారు. కానీ ఆయన ఒక్కొక్కసారి ఫ్లైట్ తీసుకోవాలంటే కేరళ నుంచి చెన్నైకి వెళ్ళాలంటే ఆయనకి డబ్బులు ఖర్చు అవుతుంది, లేకుంటే ఢిల్లీకి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది. మొత్తం ఒక సెక్రటరీని తయారు చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఆయనతో సహా ఉన్న మిగతా మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సాయి గారు సర్కారీ కమిషన్ చాలా మంచి రికమెండేషన్ ఎప్పుడు వచ్చింది సాయి గారు, మన అందరు తెలిసి ఇది ఆ గొడవ ఎప్పుడు జరిగిందంటే మన కరుణానిధి గారు ఉన్న టైంలో జరిగింది సర్కారీ కమిషన్. ఏం చెప్పారు? ఒకటి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని చెప్పారు. కొత్తగా చెప్తారు ఏమన్నా వీళ్ళు ఇప్పుడు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉండాలి ఎప్పుడు, రిజాల్వ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్. ఆంధ్ర తెలంగాణ సాయి గారు మనం విభజించిన తర్వాత చాలా ఇష్యూస్ వచ్చినాయి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. నీళ్ళ గురించి, ఎలక్ట్రిసిటీ గురించి, కంబైన్డ్ క్యాపిటల్ గురించి చాలా డిస్ప్యూట్స్ ఉండే, ట్యాక్స్ రెవెన్యూస్ గురించి కూడా. సో ఆల్రెడీ ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పెట్టమని చెప్పి సర్కారీ కమిషన్ రికమెండ్ చేశారు. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ ఇక్కడే కదా పెద్ద గొడవ అన్నిటికంటే. ఇది వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ చీఫ్ మినిస్టర్ వస్తే వీళ్ళు 3 కూర్చొని గవర్నర్ని డిసైడ్ చేయండి అని చెప్పారు. కానీ ఎవరైనా పాటించారా? కాంగ్రెస్ వాళ్ళు పాటించలేదు, దేవగౌడ పాటించలేదు, గుజరాల్ గారు పాటించలేదు, దాని తర్వాత వచ్చిన నరసింహారావు గారు పాటించలేదు, దాని తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ కూడా పాటించలేదు. అప్పుడు ఏం చేసుకుంటారు? సాయి కమిటీని అపాయింట్ చేసి యాక్సెప్ట్ చేయలేదు. సో వీ షుడ్, మంచి స్టెప్ ఉండే యాక్చువల్లీ. వైస్ ప్రెసిడెంట్,
స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అండ్ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ గట్లా చూడండి, పొలిటికల్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పేసి అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు చెప్తే ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు అనిపిస్తుంది, అరే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే ఇంత వాడుకుంటున్నారు గవర్నర్ అని. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రామ్లాల్ని పెట్టి ఏం జోక్ సర్కస్ చేశారు మన అందరికి తెలుసు. ఇక్కడ అటువైపు బూటా సింగ్ అసెంబ్లీ డిజాల్వ్ చేసిన కేసు మనకు తెలుసు ఒకటి, కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మాయి కేసు మనకు తెలుసు ఏం జరిగిందన్నది. కరెక్ట్. వీళ్ళందరూ గవర్నర్ని వాడుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా వాడుకున్నారు. వాళ్ళ టైంలో ప్రాబ్లం లేదు, కానీ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏదో సత్య హరిశ్చంద్ర అని చెప్పట్లేదు, వాళ్ళు కూడా చేస్తున్న గేమే, దాంట్లో డౌట్ ఏం లేదు. అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ ఉండి మిగతా ఇంటర్ స్టేట్ ప్రెసిడెంట్స్ రూల్ గురించి చెప్పారు సాయి గారు. దట్ ఆర్టికల్ 356 షుడ్ బి యూజ్ స్పేరింగ్లీ, అంటే చాలా తక్కువ వాడుకోమన్నారు. కానీ బీజేపీ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టింది చెప్పారు సాయి గారు? ఎన్నిసార్లు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు? అవును. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిసార్లు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. ఎందుకంటే ముందు కురియన్ జోసెఫ్ దగ్గర అడగాల్సిన ప్రశ్న ఇది. మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటంటే గవర్నర్ వస్తున్నారు, దీని గురించి ఆల్రెడీ ఒక ప్రొవిజన్ ఉంది సర్కారీ కమిషన్, మళ్ళీ మీరు అందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. దీనికి స్టేట్ ఇంటర్ స్టేట్ ఫైనాన్స్ ఉంటుంది, అది ఆల్రెడీ లా కమిషన్ ఉంది. నెక్స్ట్ పాయింట్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్, మనం ఇప్పుడే మాట్లాడాం దాని గురించి. గోదావరి కానివ్వండి, కృష్ణా కానివ్వండి, అందరు నడుస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కూడా గొడవ ఉంది, తెలంగాణ గొడవ ఉంది. బాబ్లీ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ప్రాబ్లం ఉండే అటువైపు. ఇది నడుస్తూనే ఉంటుంది ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్. అది మీరు రివర్ ట్రిబ్యునల్ పెట్టారు, అన్నీ ఉంది, దాన్ని పాటించారు. అది కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు, చాలా పెద్ద వర్డ్ ఇది. స్టేట్ అండ్ సెంటర్ షుడ్ వర్క్ టుగెదర్, ఏదో సినిమాలు వస్తుంది అంతా, ఇది కానీ నార్మల్ లైఫ్లో ఇది రాదు సాయి గారు. దాని తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్, చాలా మటుకు స్టేట్ బిల్స్, ఆర్మ్ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్, రెసిడరీ, ఇదంతా ఉన్నప్పుడు కొత్త కమిషన్ ఎందుకు? ఇదే మాట, ఇదే రికమెండేషన్ రాసి పెడతాను స్టాంప్ పేపర్లో, ఇదే వస్తుంది లాస్ట్లో. అక్కడిక్కడ కొన్ని వర్డ్స్ మార్చుతారు అంతే. ఇది సాయి గారి ప్రాబ్లం. ఇది ఏంటంటే స్టాలిన్కి నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తాడో లేదో తెలియదు, గ్యారంటీ లేదు, ఆయన ఉంటాడో లేదో ఆయనకి తెలియదు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తారు, యూనియన్ గవర్నమెంట్కి. యూనియన్ గవర్నమెంట్ అది తీసుకొని చతకుండలు పడేస్తారు, కథ అయిపోయింది. ఇది ప్రాబ్లం అన్నమాట. వీళ్ళ పాలిటిక్స్ చూస్తే నాకే చాలా మటుకు ఫ్రస్ట్రేటెడ్. ఎందుకంటే వీళ్ళు ఏంటి, ఈ స్టేట్ని డెవలప్ చేయండి అయ్యా మీరు. సరే మీకు ప్రాబ్లమ్స్ ఉంది లేదని చెప్పట్లేదు, ఈ హిందీ 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 అని చెప్పుకుంటారు పొద్దున్న లేవగానే, మళ్ళీ డీలిమిటేషన్. మిగతా ఏ స్టేట్లో లేదు ఈ ప్రాబ్లం. అరే మీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు హిమాచల్ ప్రదేశ్లో, ఆయన డీలిమిటేషన్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ జార్ఖండ్లో మీ ముఖ్యమంత్రి ఉన్నాడు కోalitionలో, ఆయన మాట్లాడలేదు. మీకు ఒక్కరికే ప్రాబ్లం ఉందా? ఇదే అర్థం కావట్లేదు అన్నమాట. వీళ్ళకి ఎట్లయిపోయిందంటే లాస్ట్లో ఏదో మోదీగా అతను కొట్లాడాలి, దానికి ఏదైనా ఎక్స్క్యూజ్ తీసుకురావాలి, దాంతో ఓట్లు ఎట్లా అని తెప్పించుకోవాలి. ఇది వీళ్ళ స్ట్రాటజీ అనమాట. రైట్ సార్. మనం ఇంకొక అంశం మనం లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడాము. యాక్చువల్లీ దీని కంటిన్యూషన్లో మనం వెళ్ళాలేమో. సుప్రీంకోర్టు ఇప్పుడు రాష్ట్రపతికి కూడా గైడ్ లైన్స్ ఇచ్చే పరిస్థితులకు వెళ్ళిపోయిందా అనే విధంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. తమిళనాడు గవర్నర్కి అండ్ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ప్రతిష్టంభన కాస్త ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీంట్లోకి వచ్చి ప్రెసిడెంట్ బిల్స్ అప్రూవ్ చేసే విషయంలో టైం లైన్ ఉండాలి, టైం బౌండ్ ఉండాలంటూ కూడా మాట్లాడుతోంది. అండ్ ప్రెసిడెంట్ కూడా సుప్రీంకోర్టు ఒపీనియన్ తీసుకోవచ్చు ఏదైనా అవసరమైతే అన్నట్టుగా మాట్లాడడం. నిజానికి ఈ దేశంలోనే ప్రథమ పౌరురాలు ఉమెన్ కాబట్టి ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రథమ పౌరురాలు. ఆమెకు అందరికంటే ఎక్కువ అపరిమితమైనటువంటి అధికారాలు రాష్ట్రపతికి కట్టబెట్టింది రాజ్యాంగం. నిజానికి రాష్ట్రపతి ఆఫీస్, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, లేకపోతే ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక పర్ఫెక్ట్ నిర్వచనాలు ఉన్నాయి. కానీ ఇంకొకరిని హ్యాండిల్ చేసే విధానము, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఉత్తర్వులు తీసుకునే విధానం రాష్ట్రపతి కార్యాలయానికే అవమానకరంగా సుప్రీంకోర్టు వ్యవహార శైలి ఉంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్న నేపథ్యం ఉంది కదా, మీరేం చెప్తారు? సాయి గారు ఆర్టికల్ 201 డీటెయిల్స్ కూడా చెప్పండి సార్ ఒకసారి ముందు. అది ఇది బేసిక్లీ జరిగింది మనకు అందరికి తెలుసు. తమిళనాడు గవర్నర్, కేరళ గవర్నర్, వీళ్ళిద్దరికి గొడవ ఉండే అప్పుడు. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడున్న గవర్నర్ కాదండి. అక్కడేమో రవి గారు అండ్ గవర్నర్, ఆయన కొన్ని బిల్స్ సైన్ చేయలేదు. బిల్స్ ఆయన దగ్గర పెట్టుకున్నారు సైన్ చేయకుండా. సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారంటే మీకు ఒక డెడ్ లైన్ ఉందని. ఎక్కడైనా రాసి పెట్టిందో? ఎక్కడ రాసి పెట్టలేదు కాన్స్టిట్యూషన్లో, వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. దాని తర్వాత గవర్నర్ ఏం చేస్తారు, కొన్ని బిల్స్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అండర్ ఎనీ ప్రెషర్, ఎనీ టైం, నథింగ్. ప్రెసిడెంట్ అది సంవత్సరాలు పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే, షీ నీ నాట్ ఈవెన్ టేక్ ఎ డిసిషన్ ఆన్ దట్. కానీ ఇప్పుడు ఆర్టికల్ 201 కాన్స్టిట్యూషన్ బట్టి దాంట్లో ఎక్కడ చెప్పట్లేదు ప్రెసిడెంట్కి డెడ్ లైన్ ఉంది టు క్లియర్ ద బిల్స్ అని చెప్పేసి. కానీ వీళ్ళు క్రియేట్ చేశారు. ఇప్పుడు నేను అడగాల్సి అనుకుంటున్నా సాయి గారు, ఈ జడ్జిల దగ్గర
మీ దగ్గర లక్షల కోట్ల కేసు పడి ఉన్నాయి. రేపు గవర్నమెంట్ మీ మీద ఒక చట్టం తీసుకొస్తే ఇన్ని కేసులు డిస్పోజ్ చేయకుండా మీరు ఇంటికి వెళ్ళారు ఇవాళ సాయంత్రం అంటే ఎట్లా ఉంటుంది సాయి గారు? కరెక్ట్ కదా. ఒకరోజు మినిమం 30 కేసులు డిస్పోజ్ చేసి 40,000 కేసులు 40 కేసులు 50 కేసులు ఒక్కొక్క జడ్జి డిస్పోజ్ చేస్తేనే మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చు. అట్లా చెప్తే బాగుంటుందా? వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఇవాళ ఒక స్పీచ్ ఇచ్చారు యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. చెప్పారు జ్యుడిషియరీ చెప్పారు. నేను ఐ రియలీ అడ్మైర్ హిమ్. ఇంకెవరు ఇంత మాట్లాడరు, మోదీ గారు మాట్లాడరు, ప్రెసిడెంట్ అసలు మాట్లాడరు. ఈయన ది సెకండ్ ఆర్ థర్డ్ టైం ఈ సెయింగ్ డోంట్ ఇంటర్ఫియర్, మా దాంట్లో వచ్చి మీరు పుల్లలు పెట్టకండి, లేకుంటే మేము కూడా అదే పని మీ మీద చేస్తాం. సుప్రీంకోర్టు మీద ఒక న్యాయం తీసుకొచ్చినప్పుడు నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ ఏంటంటే మీరు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేయలేరు. గవర్నమెంట్, ఆపోజిషన్ లీడర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కూర్చొని వీ కెన్ డిసైడ్, వైస్ ప్రెసిడెంట్ లేకుంటే ప్రెసిడెంట్ హూఆర్ ఇట్ ఇస్, ముగ్గురు కూర్చొని డిసైడ్ చేద్దాం. చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్, జడ్జిల గురించి కాదు. ఆ కొట్టిపడేశారు ఆ రూల్ని మొత్తం. ఆలోచించండి, పార్లమెంట్ పాస్ చేసిన ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు హోల్సేల్గా కొట్టిపడేస్తున్నారు. ఈ వకఫ్ బిల్ అదే అనుకున్నారు, అందరు భయపడ్డారు బీజేపీ వాళ్ళు. నేను ఆ రోజు చెప్పాను వాళ్ళతో చేయలేరు, ఎందుకంటే దే కెనాట్ డూ ఇట్. అండ్ జస్టిస్ ఖన్నా క్లియర్గా చెప్పారు దట్ వీ కెనాట్ స్ట్రైక్ డౌన్ ద లా ఎంటైర్లీ. దాంట్లో సెక్షన్ ఏదైనా ఉంటే తీసి పక్కన పెట్టవచ్చు, కానీ అది కూడా అండర్ ఛాలెంజ్. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయవచ్చు గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ బెంచ్ పెట్టాల్సి ఉంది. కాన్స్టిట్యూషన్ బెంచ్ పెంచేదాకా 10 సంవత్సరాలు వెళ్ళిపోతున్నారు. సాయిగారు, ఈ జ్యుడిషియల్ ఓవర్ రీచ్, మీరు మీ పని చేయకుండా మీరు మిగతా వాళ్ళ పని వెళ్ళి చూసి చెప్తున్నారు. ఇది ఎట్లయిపోయిందంటే ఒక స్కూల్లో ఒక క్లాస్లో పిల్లలు మంచిగా పర్ఫామ్ చేయకపోతే ఆ టీచర్ని లేకుంటే ఆ ప్రిన్సిపల్ని పట్టుకోకుండా పక్కన స్కూల్లో వెళ్ళి మీరు వాళ్ళకి చెప్తున్నారు, మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారు. రేపు వాళ్ళు చేయట్లేదు చూడండి, వాళ్ళు ఇంత బాగా చేయాలి కదా వాళ్ళు చెప్పేసి. మీరేం చేస్తున్నారు? మీ సంగతి మాట్లాడండి, పక్కన పెట్టండి. యాజ్ అ సుప్రీంకోర్టు జడ్జ్ మీరు వచ్చినప్పుడు ఎన్ని కేసులు ఉంటాయి మీ దగ్గర, మీరు రిటైర్ అయినప్పుడు ఎన్ని కేసులు ఉంటాయి, దాని మీద వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి సాయి గారు. జీతం కూడా అదే ఇవ్వాలి. నేను చెప్తున్నాను, లేనిపోయిన కేసులు తీసుకొని తల మీద పెట్టుకుంటారు ఈ వకఫ్ బోర్డు లాంటిది. నిన్న ఆలోచించండి, ఈ ముగ్గురు జడ్జెస్ కూర్చున్నారు సాయి గారు, వీళ్ళ కోసం లిస్ట్ చేసిన కేసులు ఉంటుంది. ఏదో 6 నెలలు 8 నెలలు 1 సంవత్సరం ముందా ఈ రోజు కేసు ఉంటుందని, అండ్ 17th April కేసు అని చెప్పి ఉంటుంది. అది చేయలేదు వీళ్ళు. ఎందుకు? దిస్ ఈజ్ వాట్ అండ్ ప్రాబ్లమ్ ఇస్. అప్పుడు ఆ కేసులు అన్నీ వాయిదా పడుతుంది పాపం. దానికోసం ఎంతోమంది అక్కడి నుంచి వచ్చి ఉంటారు, ఒక్కొక్క జిల్లా నుంచో, ఒక్కొక్క కేరళ నుంచో, లేకుంటే అస్సాం నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళ సంగతి ఏంటి సాయి గారు? జడ్జెస్ ఆఫ్ జీరో అకౌంటబిలిటీ. వీళ్ళు పెద్ద మాటలు అంటారు, మిగతా వాళ్ళు డెడ్ లైన్ ఇస్తున్నారు, వాళ్ళ సొంతం డెడ్ లైన్ ఎందుకు లేదు? దే షుడ్. ఇప్పుడు చూస్తున్నాం మనం, నిన్న చెప్పినప్పుడు నవ్వొచ్చింది నాకు. వకఫ్ బోర్డు కేసు వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద అడ్వకేట్స్ పాయింటెడ్ అవుట్ చీఫ్ జస్టిస్, ఆయనకే తెలియదు సార్ 95 నుంచి ఒక కేసు మీ మీద ఈ చట్టం తీసుకొచ్చిన నరసింహరావు గవర్నమెంట్ మీద ఒక కేసు వేసాము అప్పుడు మేము కోర్టులో 95.2005 15 25 30 సంవత్సరాల నుంచి కేసే వినలేదంట. ఆ కేసు అక్కడే పడి ఉంది. ఇప్పుడు ఫైల్ తెప్పించుకోండి, మొత్తం దుమ్ము తెప్పించి తీసుకురావాల్సి వస్తుంది. అది ఎక్కడ సాయి గారు? ఇది అకౌంటబిలిటీ. చిన్న పిల్లలు చెప్తారు అకౌంటబిలిటీ సుప్రీంకోర్టు జడ్జెస్. మీరేం చేస్తున్నారు? యూ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు క్లియర్ అ బిల్ ఆఫ్ 95, ఛాలెంజ్ ఆఫ్ లీగల్ ఛాలెంజ్ ఆఫ్ 95 ఆన్ ద అమెండ్మెంట్ టు ద వకఫ్ యాక్ట్. దాంతో 13లో ఇంకో ఛాలెంజ్ ఉండే, అది కూడా మీరు టచ్ చేయలేదు. కొన్ని కేసులు 40-50 సంవత్సరాల నుంచి కేసులు పడ్డాయి సుప్రీంకోర్టులో. రాత్రి కూర్చి వీకెండ్స్ కూర్చొని పని చేయొచ్చు కదా సాయి గారు. సాటర్డే పని చేయరు, సండే పని చేయరు, హోలీ హాలిడేస్, దివాళీ హాలిడేస్, సమ్మర్ వెకేషన్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది. ఇప్పుడు ఏమనంటే లిస్ట్ ఆఫ్టర్ వెకేషన్స్ అంటారు. సిట్ దేర్ అండ్ గెట్ ఇట్ డన్. గవర్నమెంట్ చట్టం తీసుకురావాల్సిందే కంపల్సరీగా. నేను చెప్తాను సాయి గారు, ఇన్ని కేసులు మీరు సాల్వ్ చేయకుండా మీరు వెళ్ళకూడదు. వీ విల్ నాట్ గివ్ యూ యువర్ బెనిఫిట్స్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళే కంట్రీ నడిపిస్తారు. ప్రధానమంత్రి వద్దు, ప్రెసిడెంట్ వద్దు, మేమే నడిపిస్తూ ఉంటాం. అది జరగబోతుంది చూడండి. ఇప్పుడు దే ఆర్ టేకింగ్ ఓవర్ ద కంట్రీ. యూఎస్ గురించి మాట్లాడతారు. మొన్న జరిగిన జడ్జ్మెంట్లో సాయి గారు నవ్వుతారు ఎవరైనా. ఈ జడ్జెస్ డెడ్ లైన్ ఇచ్చిన దాంట్లో 2 నెలలు క్లియర్ చేయాలి, 3 నెలలు క్లియర్ చేయాలని చెప్పారు చూడండి. ప్రెసిడెంట్ కూడా క్లియర్ చేయాలని చెప్పారు. ప్రెసిడెంట్ షుడ్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ ద, అదే సుప్రీంకోర్టు దగ్గర అడ్వైస్ తీసుకోవాలంట ప్రెసిడెంట్, ఈ బిల్ సైన్ చేయాలన్నా వద్దా అనేది. అది ఎక్కడి నుంచి కోట్ చేశారు తెలుసా సాయి గారు? దే కోటెడ్ ద పాకిస్తానీ కాన్స్టిట్యూషన్. మై గాడ్, మీరు చూడండి పేపర్లో ఉంది, నాకు కావాలంటే మీకు ఇస్తాను ఈ క్లిప్ కూడా, మీరు పెట్టచ్చు ఎడిటింగ్ చేసినప్పుడు. అది పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ కోట్ చేసి చెప్పారు. యూఎస్ కాన్స్టిట్యూషన్ కోట్ చేసి చెప్తున్నారు. యూఎస్లో జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? పొలిటీషియన్స్ అపాయింట్ చేస్తారు. పాకిస్తాన్లో అయితే చెప్పక్కర్లేదు, ఆర్మీ అపాయింట్ చేస్తారు. వాళ్ళని పెట్టేది తీసేదంతా ఆర్మీ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి. మీరు భారతదేశం చట్టం గురించి మాట్లాడండి. వై ఆర్ యూ కోటింగ్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ యూఎస్ and telling that judges have to listen to the case in so many days, or these people have to listen to the case in so many days? You are nobody to say this. ఈ మార్పు రావాల్సిన సాయి గారు. ఎందుకంటే
చాలా మటుకు దే ఆర్ స్టెప్డ్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీరు మన దేశంలో అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అంబేద్కర్ గారు అండ్ హిస్ టీమ్ వెన్ ద రోడ్ ద కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి, జ్యుడిషియరీ పవర్స్ ఏంటి, లెజిస్లేచర్స్ పవర్స్ ఏంటి. లెజిస్లేటివ్ పవర్స్ ఏంటంటే లెజిస్లేటర్ చట్టాలు తయారు చేస్తారు, ఆ చట్టాలని పాటించాల్సి ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రసీ. దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయని చూడడానికి జ్యుడిషియరీ. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే లేనిపోయిన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇక్కడ లేకుండా పాకిస్తాన్ నుంచి తీసుకొస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం సాయి గారు? దిస్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్. కానీ మాట్లాడుతున్నప్పుడు చాలా 70,000 ఫీట్లో మాట్లాడతారు. అదే ప్రెసిడెంట్ గారు చెప్పారు. కరెక్ట్. ముందు జడ్జెస్ కోర్టులో మాట్లాడుతుండే, ఇప్పుడు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నారని చెప్పి. మొన్న ఒక రిటైర్ అయిన జడ్జు ఆయన ఉన్నప్పుడు మంచి సాలిడ్ జడ్జ్మెంట్ ఇచ్చారు. ఆయన అంటారు కంట్రీ ఇప్పుడు ఖతరేమే హే, జలియాన్వాలా బాగ్ లాగా ఇన్సిడెంట్ కూడా కావచ్చంట మన జరిగిన కలకటాలో. ఆలోచించండి, పోలీసు వాళ్ళు ఫైర్ చేస్తే జలియాన్వాలా బాగ్ లాగా అయిపోతుండే అంట. అప్పుడు వీళ్ళ మెంటల్ మేకప్ ఆలోచించండి సాయి గారు. ఈ జడ్జెస్ నిజంగానే అంతే కదా, సైకలాజికల్లీ వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఫిక్స్డ్ ఆన్ దిస్. కరెక్ట్. దట్ మేమే నడిపిస్తాం కంట్రీ అని చెప్పేసి. సార్, మీరు జలియాన్వాలా బాగ్ అంటే గుర్తొచ్చింది. యాక్చువల్లీ మనం ఒకసారి మనం ఫ్రీడమ్ స్ట్రగుల్ ఒక అన్సంగ్ హీరో, నిజానికి ఎవరికి ఇప్పటివరకు తెలియని వ్యక్తి, చాలా మంది విస్మరించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా కాంగ్రెస్ లేదా అప్పటి స్వాతంత్ర సమరయోధులం అని చెప్పుకున్న వాళ్ళు, ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉన్న పార్టీ అని చెప్తున్నటువంటి పార్టీ పక్కన పెట్టినటువంటి వ్యక్తి, అసలు పట్టించుకున్నటువంటి వ్యక్తి శంకరన్ నాయర్ గారు. సో వారి గురించి ఒక సినిమా వచ్చింది, ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న టైంకి రిలీజ్ కాలేదు, కానీ బట్ మన టెలికాస్ట్ అయ్యే టైంకి రిలీజ్ అయిపోతుంది, 18th రోజు రిలీజ్ కాబట్టి. సో అక్షయ్ కుమార్ అండ్ ఆర్ మాధవన్, అనన్య పాండే మెయిన్ రోల్స్ పోషిస్తూ ఉన్నారు. అండ్ ఇంతకుముందు మనం సినిమాలు అంటే ఈ మధ్యకాలంలో నిజంగానే సినిమా చూసి చరిత్ర తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఇది దౌర్భాగ్యమైన స్థితి. చరిత్ర పుస్తకాల్లో లేవు, ఇవాళ సినిమాలు చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి. మొన్న చావా కావచ్చు, అదే చాలా విషయాల్లో ఈ మధ్య సినిమాలు చూసుకుంటూ మనము ఇదా చరిత్ర అని తెలుసుకోవాల్సిన పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం, బికాస్ పుస్తకాల్లో లేదు కాబట్టి. అట్లీస్ట్ ఇట్లాంటి సినిమాల ద్వారానన్నా మాస్ పబ్లిక్లోకి వెళుతున్నాయి. ఒకసారి షేటూర్ శంకరన్ నాయర్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందామా సార్, బికాజ్ నేషనల్ స్టబ్లో. సార్ డెఫినెట్గా, ఇన్ఫ్యాక్ట్ నేను రేపు పొద్దున గోన్ సీ ద ఫస్ట్ షో మూవీ. ఇది ఒరిజినల్లీ హెయిలింగ్ ఫ్రమ్ కేరళ. నాకే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఐ డోంట్ నో ద పర్సన్ లైక్ దిస్ ఫ్రమ్ కేరళ అని. ఆయన గొప్పతనం సార్ చెప్పండి సార్. హీ వాజ్ అ బ్రిలియంట్ మ్యాన్, చాలా బ్రిలియంట్ మ్యాన్. అడ్వకేట్ జనరల్ ఆఫ్ మెడ్రాస్ ఉన్నారు 1906 నుంచి 1908కి. లాయర్గా తయారయ్యారు. మెడ్రాస్లో ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి లా చేశారు. హీ వాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ద వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, విచ్ ఇస్ ద హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ. దానికన్నా ముందు ఇద్దరే ఉన్నారు ఇండియన్స్ దాంట్లో. ఆలోచించి అంత రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు ఆయన. దాని తర్వాత ఆయన 1897లో హీ వాజ్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ గాంధీ లేరు, ఈ నెహ్రూ లేరు, ఎవరు లేరు ఆ టైంలో. దానికి 7 సంవత్సరాల ముందే 1890 ఐ థింక్ ఏఓ హ్యూమ్ కాంగ్రెస్ స్థాపించారు. అమరావతి సెషన్లో హీ బికేమ్ ద ప్రెసిడెంట్. వీళ్ళు ఎవరు లేరు ఆ టైంలో. కానీ చరిత్రలో మీకు బుక్స్లో ఎక్కడైనా పేరు కనిపించిందా సాయి గారు? లేదు. అండ్ హీ వాజ్ సచ్ అ బ్రిలియంట్ మ్యాన్. ఆయన అంత హై లెవెల్కి వెళ్ళిన తర్వాత కూడా జలియాన్వాలా బాగ్ వచ్చినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ నైటెడ్, హీ వాజ్ సర్ శంకరన్ నాయర్. ఆలోచించండి, అదంతా పడేసి పక్కన నాకు ఇదేమొద్దు, రిజైన్ చేస్తున్నాను అని చెప్పి ఈ రిజైన్ ఫ్రమ్ ద వైస్రాయ్స్ కౌన్సిల్. మనం సపరేట్గా షో చేద్దాం సాయి గారు దీని గురించి. ఎందుకంటే హిస్ లైఫ్ ఇస్, నేను ఇప్పుడే ఆయన లైఫ్ స్టోరీ దొరకట్లేదు ఎక్కడ. I got it luckily. Somebody has saved it and a PDF file. So ఆ పరిస్థితుల్లో ఆలోచించండి, his way he's written is brilliant. ఆయన పుస్తక ఆటోబయోగ్రఫీ ఆయన చెప్పారంట, ఆయన కూతురు దగ్గర కొడుకు దగ్గర, నేను చనిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ బుక్ రిలీజ్ చేయండి అని చెప్పారంట. సో దే డిలేడ్ ఇట్ బై 10 years. కానీ అప్పటిదాకా సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసింది, కొంచెం డిలే అయింది బుక్ మళ్ళీ. బట్ సి శంకరన్ నాయర్ స్టోరీ ఈజ్ సంథింగ్ వెరీ సిమిలర్ టు మా మిగతా హీరోస్ సాయి గారు. అల్లూరి సీతారామరాజు గురించి చెప్పి మాట్లాడుతాం సాయి గారు. తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న అల్లూరి సీతారామరాజు గురించి తెలుసు. నేను చిన్నప్పుడు సినిమా కూడా చూశాను, తెలుగు వీర పాట ఉంది కదా, అప్పుడు చూశాను. కానీ విచ్ అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్ హ్యాస్ దిస్ నేమ్ సాయి గారు చెప్పండి? ఇదే గాంధీలు, ఇదే నెహ్రూలు, ఇదే మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇదే ఇందిరాగాంధీ, వీళ్ళే తీసుకొచ్చారు మహాత్మా గాంధీ. మిగతా ఎవరు పనికి రాలేదు. సర్దార్ పటేల్ పనికి రాలేదు, బోస్ పనికి రాలేదు. 1931 బోస్ హోస్టెడ్ ఎ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఇన్ మణిపూర్. కరెక్ట్.
అప్పుడు యాక్చువల్ ఇండిపెండెన్స్ వచ్చింది మనకి, వీళ్ళు తీసుకొచ్చిన ఇండిపెండెన్స్ కాదు. ఇన్ఫాక్ట్ హీ వాజ్ రెడీ, హీ వాజ్ నెగోషియేటింగ్ విత్ ద బ్రిటిష్. ఎస్. కానీ దానికి వెళ్ళి గాంధీ పుల్లలు పెడితే హీ రోట్ అ వెరీ సర్కాస్టిక్ బుక్. నేను దాన్ని ఆర్డర్ చేశాను అమెజాన్లో, ఇట్ షుడ్ కమ్ ఇన్ 2 or 3 days. గాంధీ అండ్ టెరనీ అని చెప్పేసి. అంత కోపం ఉండే ఆయన గాంధీ మీద, ఎందుకంటే హీ వాజ్ డూయింగ్ వన్ బ్లండర్ ఆఫ్టర్ అనదర్. అండ్ శంకర నాయర్ లక్కీలీ ఆర్ అన్లక్కీలీ didn't survive to see the freedom movement. కరెక్ట్. He died 1937, I think he passed away. 1915 ఆయన ఉండే అప్పుడు he was in office. In fact, all the details I got, he died on 1934 actually. అండ్ చెన్నైలో చనిపోతే కూడా ఆయన విలేజ్కి తీసుకెళ్ళి భారతపుర అని చెప్పి మా కేరళలో పెద్ద రివర్ ఒకటి ఉంది. ఇట్ పాసెస్ త్రూ మెనీ టౌన్స్ ఇన్ కేరళ. అండ్ అక్కడ దానికి నియర్ దిస్ వన్ దే క్రిమేటెడ్ హిమ్ నెక్స్ట్ టు ద రివర్. అక్కడ ఒక మాన్యుమెంట్ ఉందంట, చిన్న మాన్యుమెంట్. వాళ్ళ వైఫ్ రాశారు, ఆ బుక్లో ఉంది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఇప్పుడు. అది అక్కడ వెళ్ళి నేను నెక్స్ట్ టైం ఐ గో టు కేరళ ఐఎమ్ గోన్ టు గో టు దట్ ప్లేస్ ఇన్ పాలక్కాడ్ అండ్ చెక్ నియర్ భారతపుర అది ఉందా లేదా అని చెప్పేసి. మొన్న ఎవరో పిక్చర్ పెట్టారు సాయి గారు, బాధ అనిపించింది. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్లో చెట్టు శంకర్ నాయర్ కొత్త పిక్చర్ ఒకటి తీసుకొచ్చారు. వీళ్ళు సినిమా వచ్చిన తర్వాత వీళ్ళకి గుర్తొచ్చింది. ఎవరో ఫ్రేమ్ తీసుకొచ్చి పైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే దాని కింద పెట్టారు ఫోటో. ఆలోచించండి, హూ ఆర్ దీస్ పీపుల్? నోబడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. కరెక్ట్. ఆలోచించండి మీరు. హీ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇన్ 1897. 1857లో మనకు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగింది, 20 years ఆఫ్టర్ దాట్. ఇది వీళ్ళ పరిస్థితి. ఇక్కడ ఒకటే ఫ్యామిలీ, వాళ్ళదే భజన పాడాల్సింది, లేకుంటే యు ఆర్ అవుట్. దాట్స్ ఇట్, సింపుల్. మనం సపరేట్గా షో చేద్దాం సాయి గారు. పీపుల్, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి దట్ మన దేశానికి ఖుదీరామ్ బోస్, అవును, ఆయనకు మీద ఒక సినిమా తీశారు పాపం, మన తెలుగు ఆయన ఒక రిలీజే చేయలేదు సినిమా, ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేకపోయారు. ఇక్కడ లేనిపోయిన సినిమాలు, కచ్చరా సినిమాలు రిలీజ్ చేస్తారు, ఏదేదో కమర్షియల్ సినిమాలు. 5,000 కోట్లు, 15 కోట్లు అని సంపద. ఈ ఖుదీరామ్ బోస్, యంగ్ గై హూ వాస్ హ్యాంగ్డ్, ఐ థింక్ వాజ్ వెరీ యంగ్ వెన్ హీ వాస్ ఎగ్జిక్యూటెడ్. ఎందుకు వాళ్ళ బుక్స్లో, మన హిస్టరీ బుక్స్లో ఎందుకు లేదు సాయి గారు? మన మోదీ గారిని కూడా తప్పు కొడుతున్నాను. యూ షుడ్ చేంజ్ అవర్ హిస్టరీ బుక్స్. కరెక్ట్. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది సాయి గారు, టిల్ ద లయన్ లెర్న్స్ టు రైట్, ద హంటర్ ఈజ్ ఆల్వేస్ ద కింగ్. అది మీ తెలుగులో దానికి ట్రాన్స్లేట్. సింహం స్టోరీ రాయలేకపోతుంది, అది గెలిస్తే కూడా లేదు హంటరే వాడిని చంపేశాడని చెప్పేస్తారు. అవును, హంటర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది స్టోరీ. స్టోరీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద హంటర్స్ పర్స్పెక్టివ్. దిస్ ఈజ్ వాట్ ఐమ్ సేయింగ్. ఇక్కడ మన ఈ లెఫ్టిస్టులు, ముందు బ్రిటిష్ వాళ్ళు చేసిండు, దాని తర్వాత లెఫ్టిస్ట్ వాళ్ళు చేసిండు. హిస్టరీ బుక్స్లో మన పిల్లలకి రాణి అబ్బక్క కానివ్వండి, అహోం రాజులు కానివ్వండి, వీరి సంగతి ఎక్కడ లేదు సార్. ఐఎమ్ జస్ట్ నౌట్ రీడింగ్ ఎ వండర్ఫుల్ బుక్ బై విక్రమ్ సంపత్ ఆన్ సేమ్ థింగ్, సేమ్ సబ్జెక్ట్. కరెక్ట్. ఎస్ సార్, నిజంగానే ఈ సినిమా పేరు కేసరి చాప్టర్ 2. ఇది హిందీలో వస్తుంది, తెలుగులో కూడా మోస్ట్లీ డబ్ అయ్యి వస్తుందేమో తెలియదు. బట్ అక్షయ్ కుమార్ అండ్ మాధవన్ ఇద్దరు నటించిన సినిమా ఇది. ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి మీరు కూడా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. సో చాలా విషయాలు మీరు ఓపిక్గా వివరిస్తూ ఉన్నారు. రియలీ నైస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది నేషనల్ రౌండప్ 142వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.